ఈ కొంచెం పొలిటికల్గా కానీ లేకపోతే లీగల్గా కానీ మాట్లాడేవాళ్ళు కొన్ని చెప్తూ ఉంటారు. కోర్టులో ఎలాంటి సాక్ష్యాలు ఇస్తూ ఉంటారు, దొంగ సాక్ష్యాలు ఎలా డబ్బులు తీసుకుని సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఉంటారు, లేకపోతే జడ్జిల దగ్గర పిడివాదం చేసేవాళ్ళు ఉంటారు అని. ఎలా అంటే తల్లిని తండ్రిని ఇద్దరిని చంపేసి వచ్చి అమ్మా నాన్న లేని అనాథ నన్ను వదిలేని జడ్జి గారు అనే టైపు కొంతమంది ఉంటారని. మళ్ళీ ఇంకొక సామెత చాలా ఫెమిలియర్గా చెప్తూ ఉంటాం మనం, ఉల్టా చోర్ కొత్తవాళ్ళు కూడా అంటే అని. దొంగే దొంగ దొంగ అని అరవడం మన పరిభాషలో. ఇలాంటి వాళ్ళు సామెతలు ఊరికే రాలా. వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి చాలా అత్యంత సన్నిహితుడు. పులివెందుల్లో భారతిరెడ్డి గారి వ్యవహారాలన్నీ చూస్తాడని, భారతీ సిమెంట్లో చాలా కాలం పనిచేశాడని, ఇవన్నీ అందరికీ తెలిసిన ఫ్యాక్ట్సే. ఇప్పుడు కాదు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి అతను చెలరేగిపోయిన తీరు, అతను సోషల్ మీడియాను ఆసరాగా చేసుకుని ఇతర పార్టీల మీద పార్టీ నేతల మీద చేస్తే పర్లేదు, పార్టీ నేతల కుటుంబ సభ్యుల మీద మహిళల మీద చేసిన దాడి మామూలు దాడి కాదు. అలాంటి వ్యక్తి పోలీసులు పట్టుకున్న తర్వాత, ప్రభుత్వం మారిన తర్వాత కేసులు పెట్టి పోలీసులు పట్టుకుంటే తనతో ఎవరెవరు ఆ పనులు చేయించారు, సజ్జల భార్గవరెడ్డి ఎంత చేయించాడు తనతో, అవినాష్ రెడ్డి ఎంత చేయించాడు, అవినాష్ రెడ్డి పిఏ పాత్ర ఎంత ఉంది, ఇవన్నీ మొత్తం కక్కాడు. ఇప్పుడు దీనికి డ్యామేజ్ కంట్రోల్ కోసం వైసీపీ స్వయంగా రంగంలోకి దిగింది. స్వయంగా ఒక ట్విట్టర్ పోస్ట్ ఉంటుంది, వేయండి. వైసీపీ తన అధికారిక ట్విట్టర్ పోస్ట్ ద్వారా ఏం చెప్తుందంటే, తెలుగుదేశం వాళ్లే వర్రా రవీందర్ రెడ్డి పేరుతో వాళ్ళ మహిళల మీద వాళ్లే బూతులు పోస్ట్ చేయించుకుని ఇప్పుడు అతని మీద కేసులు పెట్టి వేధిస్తున్నారనేది ఆ పోస్ట్ యొక్క సందేశం. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన సామెతలకి దీనికి ఏమైనా తేడా ఉందా? వర్రా రవీందర్ రెడ్డితో వీళ్ళే పోస్టులు పెట్టించుకుని టీడీపీ వాళ్ళే, మళ్ళీ వీళ్ళే ప్రభుత్వం రాగానే కేసులు పెట్టారంట. ఎవరి నోట్లో వేలు పెడితే కొరకలేరో నాకైతే అర్థం కాల. కనీసం మనం ఒక వాదన చేస్తే లాజిక్ ఉండాలి, ప్రజలు నమ్మాలి అనే మినిమం కామన్ సెన్స్ కూడా ఎందుకు లేదో అర్థం కాదు. అతనేమో సజ్జల భార్గవరెడ్డి నా అకౌంట్ని హ్యాండిల్ చేసేవాడు, అతను పెట్టేవాడను అతను పోలీసులకు చెప్తాడు. వర్రా రవీందర్ రెడ్డితో ఎందుకు వీళ్ళు దొంగ పేరు పెట్టి చేయాలంటే చేసుకోలేరా పోలీసులు, టీడీపీ వాళ్ళు? వర్రా రవీందర్ రెడ్డి అనే భారతిరెడ్డి గారి పిఏ ఎందుకు పెట్టుకోవాల్సి వస్తుంది? సో ఇటువంటి ఆర్గ్యుమెంట్స్తో ఎలా దీన్ని దీని నుంచి కాపాడుకోవాలనుకుంటున్నారు వాళ్ళని వాళ్ళు? భార్గవరెడ్డిని కాపాడాలనుకుంటున్నారా, లేకపోతే అవినాష్ రెడ్డిని కాపాడాలనుకుంటున్నారా, అవినాష్ రెడ్డి పిఏని కాపాడాలనుకుంటున్నారా, లేకపోతే తాడేపల్లి ప్యాలెస్ దాకా వస్తున్న ప్రకంపనలని ఇలాంటి పిచ్చి పిచ్చి ఆర్గ్యుమెంట్స్తో అడ్డుకోవాలనుకుంటున్నారా ఏంటనేది తెలియదు. తర్వాత ఇప్పుడు అవినాష్ రెడ్డి గారి పిఏ రాఘవరెడ్డి ఎక్కడ దాక్కున్నాడు, ఎక్కడ పారిపోయాడు, ఎటు వెళ్ళిపోయాడు? రవీందర్ రెడ్డే తప్పించుకుని అక్కడక్కడ తిరిగాడు, వారం రోజుల తర్వాత పోలీసులకు దొరికాడు, అరెస్ట్ చూపించారు ఒకటి. అవినాష్ రెడ్డి పిఏ ఎక్కడ కనిపించట్లేదు ఏంటి అనేది ఇప్పుడు ఒక చర్చ. వర్రా రవీందర్ రెడ్డిని ఆయన పరారీలో ఉన్నప్పుడు అవినాష్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు పెట్టి వర్రా రవీందర్ రెడ్డి పోలీసుల దగ్గర ఉన్నాడు, అతను ఏమైనా చేస్తారు అని అనేది ప్రెస్ మీట్లు పెట్టి మరీ మాట్లాడాడు అవినాష్ రెడ్డి గారు. మరి ఇప్పుడు పిఏ విషయంలో ఎందుకు గమ్మునున్నాడు? పిఏ ఎక్కడున్నాడు? నిన్న మొన్ననో అమ్మడి రాంబాబు గారు నన్ను కాపాడమని సత్యనారాయణ, అతని పేరు ఏదో సత్యనారాయణ రెడ్డి అనుకుంటా, అతను అమ్మడి రాంబాబు గారి దగ్గరికి వెళ్ళి శరణితే నీకెందుకు ఆయన నిన్నేడు పట్టుకుంటాను మా ఇంట్లో ఉండని చెప్పాడంట. పోలీసులు ఆయన ఇంట్లోకి వెళ్ళెత్తుకొచ్చారు.
సో ఇప్పుడు మరి రాఘవరెడ్డి ఎక్కడున్నాడు అనేది పెద్ద సస్పెన్స్. అవినాష్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నాడా, లేకపోతే బెంగళూరు యలహంక ప్యాలెస్లో ఉన్నాడా, ఇంకెక్కడన్నా ప్యాలెస్లో ఉన్నాడా? మరి పోలీసుకి దొరకట్లేదా అనేది చూడాలి, ఎందుకు దొరకట్లేదు అది. ఇంకొక క్యారెక్టర్ మా అన్నయ్య నన్ను రోజు తిడుతూ ఉంటాడు, పోసాని కృష్ణమురళి గారు. ఆయన పరారీలో ఉన్నాడంట. ఆయన ఎందుకు పరారీలో ఉన్నాడు? ఇట్లా అంటూ ఎప్పుడు తింటూ ఉండాలి కదా ప్రెస్ మీట్లు పెట్టి. ఆవేశం చూడండి, మామూలు ఆవేశం ఉండదు. పరారీలోకి ఎందుకు వెళ్ళారు? నువ్వు మాట్లాడింది కరెక్ట్ అనుకున్నప్పుడు, నీలో ఏవి లేనప్పుడు ఎందుకు పరారీలోకి? ఎందుకు వెళ్ళు, ఫేస్ చేయి, విచారణ ఫేస్ చేయి, జడ్జి గారు అడిగితే కలిసి చెప్పు. ఏమవుద్ది? లేదంటే 2 రోజులు 4 రోజులు వారం రోజులు రిమాండ్. ఏమవుద్ది? కొంపలు మునిగిపోతాయి. ఆ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి కోసం, నువ్వు అభిమానించే అంత గొప్ప నాయకుడి కోసం ఆ మాత్రం సాక్రిఫైస్ చేయలేవా? ఏంటో మరి ఆయన పరారీలో ఉన్నాడంట. ఇక సినిమాలు ఎందుకు తీశాడు ఏమో నాకు తెలియదు రామ్ గోపాల్ వర్మ గారు. సరే, సినిమా డైరెక్టర్ కాబట్టి సినిమాలే తీస్తాడు, కాకపోతే దానికి ఒక లాజిక్ ఉంటుంది, మంచి స్టోరీ చూసుకుని తీస్తారు. కానీ రామ్ గోపాల్ వర్మ గారు పని కట్టుకుని చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగానే తీశారు సినిమాలు. ఈ ఈ సాంప్రదాయం తెలుగు ఇండస్ట్రీలో లేదా అంటే ఉంది. అంతకుముందు కూడా ఎన్టీ రామారావు గారికి వ్యతిరేకంగా కృష్ణ గారు తీసేవారు, మండలాధీశుడని, లేకపోతే ఎం ధర్మరాజు ఎమ్మెల్యే అని, అట్లాంటివి చాలా సినిమాలు వచ్చాయి. కృష్ణ గారే 3-4 సినిమాలు తీసినట్టున్నాడు ఎన్టీ రామారావుకి వ్యతిరేకంగా. ఉంటాయి. కానీ వర్మ గారు చాలా, ఒక రకంగా చెప్పాలంటే చాలా నీచంగా చిత్రీకరించేవారు చంద్రబాబు నాయుడు గారిని, లేకపోతే లోకేష్ని, అలాంటి వాళ్ళని, ఆ క్యారెక్టర్స్ని పిక్చరైజ్ చేయడమే కాదు, కాస్త కొంచెం ఫీచర్స్, పోలికలు కొంచెం అలాంటి వాళ్ళని పట్టుకొచ్చి వాళ్ళకి మేకప్ కూడా కొంత చూడడానికి ఇబ్బందికరంగా ఉండేలాగా వేసి వాళ్ళ మీద ఒక రకమైన ఏవగింపు వచ్చేలాగా చేసే ప్రయత్నం చేశాడు ఆయన. ఆఫ్కోర్స్ అది ఇంకా ప్లస్ అయింది అనుకోండి ఆయన చేసిన ప్రయత్నాలు. ఎందుకు చేశాడు అంటే తెలియదు, అది ఆయన ఇష్టం. అది ఆ పుస్తకం రాసుకునే నా ఇష్టం అని రాసుకునేవాడు. ఏమడిగినా నా కోసం నా ఇష్టం, నువ్వు చూస్తే చూడు లేకపోతే దుబాయ్ అనే టైపు కదా వర్మ గారు. కాబట్టి ఎందుకు తీసామని అడిగేది, నా ఇష్టం తీశాను, చూస్తే చూడు లేదా పో అంటాడు. ఇప్పుడు ఆయన మీద కంప్లైంట్ వెళ్ళింది మద్దిపాడు పోలీస్ స్టేషన్ అనుకుంటా. వెళ్తే పోలీసులు వెళ్ళారు, నోటీస్ ఇచ్చారు. మరి వర్మ గారు పారిపోయాడని నేను వినలే ఎక్కడ, పరారీలో ఉన్నాడని కానీ నేను వినలేదు ఎక్కడ. నిన్న మొన్న కూడా ఏదో ప్రోగ్రాంలో ఉన్నాడు ఆయన. సో వర్మ గారిని కూడా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందా? పోలీసులు అటువైపుగా కదిలినట్లేదు. నేను ఏడో రేపు అన్నట్టుగా ఉంది, వెళ్తారు, నోటీస్ ఇచ్చారు, రాకపోతే అరెస్ట్ చేస్తారు అంటున్నారు. సో ఇవన్నీ ఒకవైపు అయితే, కొంతమంది ఏమో ఓపెన్గానే క్షమాపణలు చెప్తున్నారు. సోషల్ మీడియాలో వీడియోలు రిలీజ్ చేయడం, లేఖలు రాయడం, చాలామంది, ఒక్క శ్రీరెడ్డి అని కాదు, చాలామంది తెలిసి చేసామనో తెలియక చేసామనో, లేకపోతే వర రవీందర్ రెడ్డి ఇప్పుడు చెప్తున్నట్టుగా మా పేరుతో ఎవరో కావాలని చేశారనో, మాకు అసలు ఆ ఉద్దేశం లేదు, ఇట్లాంటి ఏయో. సరే, వాళ్ళు నిజంగానే పశ్చాత్తాపడుతున్నారా లేకపోతే భయంతో చెప్తున్నారా? పశ్చాత్తాపం నేనైతే అనుకోను, కానీ మొత్తం మీద ఎందుకు వచ్చింది, ఇక అయిపోయింది, ఇది అయిపోయింది, మనం తప్పుకుందాం ఈ గొడవ నుంచి అనుకుంటున్నారేమో తెలియదు. సో దీన్ని షర్మిల గారు సీరియస్గా తీసుకున్నారు. ఇట్లాంటి వాళ్ళని క్షమాపణలు చెప్పినా లేకపోతే ఇంకోటి చెప్పినా ఎట్టి పరిస్థితులను వదలొద్దు, శిక్షించాల్సిందే. ఎందుకంటే వాళ్ళు పడిన హింస, వాళ్ళు పడిన ఆవేదన అలాంటిది. మామూలుగా ఇది చేశారా? షర్మిల గారిని కానీ, విజయలక్ష్మి గారిని కానీ, సునీతారెడ్డి గారిని కానీ, భువనేశ్వరి గారిని కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా కింది స్థాయిలో టీడీపీ మహిళలు, మన వంగలపూడి అనిత గారు కానీ, ఆమె ఇప్పుడు మండలిలో చీఫ్ విప్ పంచుమతి అనురాధ గారు కానీ, ఈ ఐటీడీపీ వాళ్ళు తేజస్వి కానీ, లేకపోతే అనూష ఉండవల్లి కానీ, గాయత్రి కానీ, చాలామంది 100 మంది ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళందరినీ ఎంత భయంకరంగా నీచంగా
మాట్లాడారు. వీళ్ళందరూ ఇప్పుడు సారీ అయిపోయింది, క్షమాపణ అయిపోయింది, లేకపోతే మాకు తెలియక చేశామనో, లేకపోతే తప్పు అయిపోయిందనో, మమ్మల్ని వదిలేయండనో, మాకేమైనా అయితే మా కుటుంబాలు రోడ్డున పడతాయనో. అంటే అప్పుడు లేవు వాళ్ళ కుటుంబాలు, అప్పుడు లేవు వాళ్ళకి కుటుంబాలు. నోటికి వచ్చినట్టు తిట్టినప్పుడు మమ్మల్ని కూడా తిట్టారు, మాకు కుటుంబాలు ఉంటాయి కదా. ఇప్పుడు ఏదో మాకు ఇది అయిపోయిందని చెప్పేసి ఇది చేస్తే సరే, క్షమించే గుణం అందరికి ఉంటుందిగా. ఆవిడైతే నిక్కచ్చిగా చెప్పేసింది ఎట్టి పరిస్థితులను వదలొద్దు అని. సో ఇది ఎడిదిరిగి ఎటు వస్తుంది, ఎందుకు ఈ రకమైన పరిస్థితులు వచ్చాయి? పరారీలో ఉన్నవాళ్ళు కాళ్ళ దగ్గర వేసి సొడలు కొట్టిన వాళ్ళందరూ ఇప్పుడు పరారీలో. వైసీపీ చేస్తున్న ఆర్గ్యుమెంట్స్, లేకపోతే ఈ పోస్టులు పెట్టింది ఎవరు అని మాట్లాడుతున్న ఈ ఆర్గ్యుమెంట్స్ మీద చర్చను చూస్తున్నాం మనం. చర్చలో సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ పూలా గారు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అండ్ కార్పొరేషన్ చైర్మన్ జీవి రెడ్డి గారు అండ్ బీజేపీ అధికార ప్రతినిధి యామిని సాధినేని గారు చర్చలో ఉన్నారు. ముందుగా జీవి రెడ్డి గారు, ముందుగా ఈ వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తికి సంబంధించి గుడ్ ఈవినింగ్ జీవి. నిన్న ఛార్జ్ తీసుకున్నారు, కంగ్రాచులేషన్స్. గుడ్ ఈవినింగ్ వెంకటేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. యా, సో ఈ దీనికి సంబంధించి వర్రా రవీందర్ రెడ్డికి సంబంధించి తెలుగుదేశం వాళ్ళే పోస్టులు పెట్టి వాళ్ళ మీద వాళ్ళే, అతని పేరు మీద వాళ్ళే తిట్టుకుని ఇప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు అనేది సాక్షి అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టిన పోస్టు. దానికి సంబంధించి ఒక బైట్ కూడా ఉంది. అప్పట్లో మరి ఆయన సిఐ గారు ఎస్ఐ గారు ఆయన ఎవరో నాకు తెలియదు, వాళ్ళు పెట్టిన పోస్ట్లోనే ఆ బైట్ కూడా వాడారు. మరి అప్పుడు వాడారు ఆ బైట్, అప్పుడు పోలీస్ ఆఫీసర్ ఏమో. ఒకసారి అది కూడా ప్లే చేస్తాను, అది కూడా వినండి, మీకు క్లారిటీ వస్తుంది. ఈ వర్రా రవీంద్రారెడ్డి యొక్క ఫేక్ ఐడి, ఆయన ఐడి తోటి ఒక ఫేక్ ఐడి తయారు చేసి వైఎస్ షర్మిల గారి అట్లాగే వైఎస్ సునీత గారి మీద అబ్యూజ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం జరిగింది. సో అది చూసినటువంటి రవీంద్రారెడ్డి లోకల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. 3వ తారీఖు నాడు కేసు నమోదు చేసి ఈ అబ్యూజ్ చేసినటువంటిది సోషల్ మీడియాలో వైరల్గా మారి అది అనేక తప్పిదాలకు దారితీస్తుండగా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ యొక్క అక్యూజ్డ్ ఎవరైతే కారకులో, ఈ కారకుడైనటువంటి ఉదయ్ భూషణ్ అనేటటువంటి అతన్ని, విశాఖపట్నానికి సంబంధించిన అతన్ని అరెస్ట్ చేసి తర్వాత ఇందుకు కారణమైనటువంటి ఇతరత్ర కారణాలన్నింటినీ చూపుతూ ఆయనకి అరెస్ట్ చేయడం జరిగింది. సో అది పరిస్థితి. ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పిన మాట అది. అతను ఫేక్ ఐడితో ఎవరో పోస్టులు పెట్టారంట, ఉదయ్ భూషణ్ అనే అతన్ని, వైజాగ్ అతన్ని అరెస్ట్ చేశారంట అని. మరి ఆ పోలీస్ ఆఫీసర్ ఇప్పుడు ఎక్కడున్నారో, మరి ఆ ఫేక్ ఐడి ఏంటో, ఈ ప్రభుత్వం ఇప్పుడున్న పోలీసులు ఏమి చేస్తున్నారో, అప్పుడు పోలీసులు ఏం చేస్తారు, ఇదంతా కన్ఫ్యూజన్గా ఉందండి. వాళ్ళైతే మా వర్రా రవీందర్ రెడ్డి పేరు మీద టీడీపీ వాళ్ళే పోస్టులు పెట్టుకొని వాళ్ళే బూతులు తిట్టుకొని ఇప్పుడు మా మీద కేసులు పెడుతున్నారు అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్. జీవి రెడ్డి, అలాంటి సాధ్యం అవుతుందా? అలాంటి పనులు ఏమైనా చేశారు మీరు శిల్పి చేస్తలు? గుడ్ ఈవినింగ్ వెంకటేష్ గారు. గుడ్ ఈవినింగ్. ఇప్పుడు మనం డిబేటు పెట్టుకోవాల్సిన తప్పులేదు కానీ సబ్జెక్ట్ మీద. కాకపోతే వైసీపీ వాళ్ళు చెప్పిన దాని మీద కూడా మళ్ళీ అడగటం అంటే వాళ్ళు నిజాలు చెప్తారనుకోవడం మనకు ఇంకా అంతకంటే అమాయకత్వం లేదు. ఇప్పుడు చంద్రబాబు దాన్ని ఏమంటారు, వివేకానంద రెడ్డి గారిని అత్యంత దారుణంగా చంపి నారాసు రక్త చరిత్రను రాసింది ఎవరు? మేము చంపామని రాశారు టీడీపీ వాళ్ళు. దాని వెనక చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, బీటెక్ రవి, ఆ రోజు ఆదినారాయణ రెడ్డి గారు రాశారు. ఆ తర్వాత ఏమైందో తెలుసు కదా. ఇలా లిస్టు చెప్పుకుంటూ పోతే ఆ సాక్షిలో వచ్చే అంశాలు కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ ట్విట్టర్లో కావచ్చు, ఒక్కరోజు అయినా సరే ఒక్క నిజమని చెప్పారు వాళ్ళు. సరే అనుకుందాం, కాసేపు హైపోథెటికల్గా మేమే ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి కొన్ని తిట్టించినాం అనుకుందాం. అందులో ముఖ్యంగా శ్రీమతి విజయలక్ష్మి గారి మీద, శ్రీమతి షర్మిల గారి మీద, అంటే జగన్మోహన్ రెడ్డి గారి సొంత తల్లి చెల్లెల మీద అత్యంత దారుణమైన, అంటే మీడియా ముఖం కూడా చెప్పలేను ఇప్పుడు, విజయలక్ష్మి గారి శీలాన్ని శంకించేటువంటి ట్వీట్లు కొన్ని ఉన్నాయి. కరెక్ట్? శ్రీమతి విజయలక్ష్మి గారి శీలాన్ని చెక్కించేటటువంటి కొన్ని ట్వీట్లు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిద్రపోతున్నారా? నా తల్లి మీద టీడీపీ వాళ్ళు
నా తల్లి శీలాన్ని శంకిస్తూ టీడీపీ వాళ్ళు ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి ఫేక్ ట్వీట్లు పెడుతున్నారు, ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి పెడుతున్నారు మా పార్టీ కార్యకర్త మీద, లేదా మా శ్రీమతి భారతి గారి పిఏ రవీందర్ రెడ్డి పేరుతోటి ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేసి నా తల్లి శీలాన్ని శంకిస్తూ ట్వీట్లు పెడుతున్నారు, దీనిపైన చర్యలు తీసుకోవాలి, ఇది సిగ్గుమాలిన చర్యని ఏ రోజున బయటకు వచ్చాడు ఆయన? మిగతా ట్వీట్లను కాసేపు వదిలేద్దాం. అత్యంత దారుణంగా పెట్టిన ట్వీట్ల మీద మీరు ఎందుకు బయటికి రాలేదు ఆయన ఆ రోజు? ఇది ఫేకు, ఇది టీడీపీ వాళ్ళు చేయిస్తున్నారని రావాలి కదా కంప్లైంట్. మేము వినకపోతే దేశ స్థాయిలో చెప్పొచ్చు కదా, వారి మహిళ కదా శ్రీమతి విజయలక్ష్మి గారు, మహిళా కమిషన్కు జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కంప్లైంట్ పెట్టవచ్చు కదా, ఎందుకు పెట్టలేదండి? ఎవరికి చెప్తాడు ఈ నాటకాలు? ఇవన్నీ కూడా దగ్గరుండి చేయించారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంకి వెళ్తే అది నేను ఇప్పుడు కాదు, గత 3-4 సంవత్సరాలని చెప్తున్నాడు. తల్లి అయినా, చెల్లైనా, తమ్ముడైనా, అన్న అయినా చివరికి కట్టుకున్న భార్యనైనా సహించరు వారు. అటువంటి మనస్తత్వం డెవలప్ చేసుకుంటే మనం ఏం చేద్దాము? ఇది 1-2 కాదు, 100 సార్లు ప్రూవ్ అయినవి ఇవి. అతను వాడుకొని వదిలేస్తాడు. వాళ్ళ పార్టీలో చూసుకో, ఫస్ట్ కరుణాకర్ రెడ్డి గారిని ఎంబడి తిప్పుకున్నాడు, తర్వాత ఆయన పక్కన పడేశారు, తర్వాత ఇంకొకరిని తర్వాత పక్కన పడేశారు, తర్వాత ఒక్కొక్కసారి ఒక్కొక్క బ్యాచ్ని తిప్పుకుంటుంటారు. అదేవిధంగా ఇంట్లో కుటుంబ సభ్యులను కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క దశలో ఒక్కొక్క కుటుంబ సభ్యులను వాడుకుంటూ వచ్చారు, వదిలేశారు. అది మీ కర్మ, మేమేం చేస్తాము? ఈరోజు చివరికి జరిగింది ఏంటంటే తన తల్లి తన చెల్లి తనకి ఎదురు తిరిగారు, మిగతా వాళ్ళు ఎవరు ఎదురు తిరగలేదు. చివరికి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇంత ఆశ సంపాదించుకోవడానికి కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి మీద కూడా వారి మీద కేసులు పెట్టించినారని చెప్పేసి ఆవిడ బికినీ ఫోటోలు వేసి సాక్షిలో, ఏది ఫేస్బుక్లో ట్విట్టర్లో కాదు, సాక్షి అఫీషియల్గా పేపర్లో వారు బికినీ ఫోటోలు వేసి అత్యంత నీచంగా రాశాడు జగన్మోహన్ రెడ్డి గారు, రాయించారు. అవును. అలాంటి పరిస్థితుల నుంచి వ్యతిరేకంగా వచ్చినందుకు ఈరోజు తన కన్న తల్లి చెల్లి తనకు వ్యతిరేకంగా వచ్చారని తెలిసి ఇదిగో ఈ విధంగా వర్రా రవీందర్ రెడ్డి అనేది ఒక ఇన్స్ట్రుమెంటల్, ఆ వ్యక్తి కావచ్చు, ఎక్స్ కావచ్చు, వాళ్ళ చేత వీళ్ళు ట్వీట్లు పెట్టిస్తున్నారు. వాళ్ళని ఒక భయానికి గురి చేసి ఒక అవమానకరంగా చేసినట్లయితే, అత్యంత అవమానంగా చేసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు మోడస్ ఆపరెండి కూడా ఏంటి, ఎప్పుడు మొదటి నుంచి కూడా చూస్తే అవతల వ్యక్తుల్ని కించపరచడము. ఎంత స్థాయికి అంటే ఈ రాజకీయాలు నాకు వద్దు, ఈ పదవులు నాకు వద్దు, ఈ ఆస్తులు నాకు వద్దు అని అసహించుకొని వెళ్ళిపోయేంత దాకా కూడా వాళ్ళు చేస్తారు. మానసికంగా అవమానిస్తారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. అలా చాలామంది కూడా తప్పుకున్నారు వాళ్ళ దెబ్బకు తట్టుకోలేక. ఈరోజు చివరికి తన తల్లి చెల్లి ఎదురు తిరిగేట్లకి వాళ్ళను కూడా మీద కూడా అదే అస్త్రం ఉపయోగించారు. వాళ్ళు కూడా ఈ అవమాన భారంతో వెళ్ళిపోవాలని, కానీ వాళ్ళు వెళ్ళిపోలేదు, వాళ్ళు నిలబడినరు. ఎన్నికలకు ముందు నిలబడ్డారు, ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా నిలబడ్డారు. సో ఆయనకి ఏం అర్థం చేయట్లేదు, అర్థం కావట్లేదు. తల్లి చెల్లి అందరూ బారిపోయారు. ఇదేంటి వీళ్ళు బారిపోతారు, ఇంత నీచంగా పెట్టించినా కూడా వీళ్ళ మీద చివరికి వాళ్ళ శీలాలను శంకిస్తూ కూడా ట్వీట్లు పెట్టించిన తల్లి శీలాన్ని శంకించారు, చెల్లెల శీలాన్ని శంకించారు. అయినా కూడా వీళ్ళు భయపడట్లేదు. భయపడకుండా నిలబడి పోరాడి ఈ సైతాలని డైరెక్ట్గా శ్రీమతి షర్మిల గారు వాడిన భాష ఏంటి, సైతాన్ని అరెస్ట్ చేయమని చెప్పింది. ఈ సైతాన్ని సైతాన్ని అన్నది మరి ఆ విషనాగానే జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని అసలు డైరెక్ట్గా నువ్వు చేతనైతే పోయి వాళ్ళతో తేల్చుకోవయ్యా లెక్క, మా మీద పడతలా మేము ఇంకా ఎన్ని రోజులు నీ క్యాడర్ని ఈరోజు ప్రజలు నమ్మిద్దామనుకుంటున్నావు? ఇంకా టీడీపీ 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 ఎన్ని రోజులు టీడీపీ? ప్రతిదీ టీడీపీనా? వివేకానంద రెడ్డి గారిని చంపించింది టీడీపీ, తిరుమలలో ఉన్న పింక్ డైమండ్ని కొట్టేసింది చంద్రబాబు నాయుడు టీడీపీనే, టీడీపీ వాళ్ళే. ఇట్లా ప్రతిదిన ఎన్ని రోజులు నమ్ముతారు? ఇంకా ఆ రోజులు అయిపోయినాయి. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మీ పార్టీ మూసేసుకుంటారు. నేను వైసీపీ కార్యకర్తలు కానీ ఆయన నమ్ముకున్న వాళ్ళకి ఒకటే చెప్పేది, మీరు ఎంత గమ్మున ఉంటే ఆ మనిషిని జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేయడం అంత మంచిది. వారిని నమ్ముకుంటే మీకు వచ్చేది ఏం లేదు. నా తల్లిని చెల్లిని నట్టేట వదిలేశాడు. ఒకవేళ మీకు అన్యాయం జరిగిందని ఎదురు తిరిగితే తల్లి చెల్లి శీలాన్ని శంకించిన వాళ్ళు మిమ్మల్ని వదులుతారా? గమనించుకోండి. మీరు ఇట్స్ అప్ టు యూ. అలా తెలియదు, ఆ విషయం వాళ్ళకు తెలియదే కానీ ఆ విషయం వాళ్ళకి బాగా తెలుసు. కానీ అయితే యామిని గారు, ఇది అంటే టీడీపీ అంటే ఇప్పుడు బాధితులు ఎవరైతే ఉన్నారో కూటమిలో ఉన్న పార్టీలకు సంబంధించిన కాదు మీలాంటి వాళ్ళు అందరూ, ఇప్పుడు వీళ్ళు చెప్పే ఆర్గ్యుమెంట్ ఏంటంటే మీరే తిట్టించుకుని లేకపోతే మీ పార్టీలే మిమ్మల్ని తిట్టించి ఇప్పుడు అతని మీద కేసులు పెడుతున్నాయనేది వీళ్ళు చెప్తున్న మాట. అది కరెక్టేనా? ఎందుకు వైసీపీ ఈ స్టాండ్ తీసుకుంది?
శ్రీమాత్రే నమః, వందే మాతరం. ముందుగా జీవి రెడ్డి గారికి శుభాకాంక్షలు, Yeah. అభినందనలు. విషయంలోకి వస్తే థ్యాంక్ యూ. వారు దొంగే దొంగ అని చెప్పని అరుచుకుంటూ తిరుగుతారంట దొంగలు, ఎందుకంటే నలుగురిలో పట్టుబడిపోతే. అలానే ఇన్ని రోజులు అధికారంలో ఉన్నప్పుడేమో మేము అధికారంలో ఉన్నాము, మేమే ఇంకా కింగులము అని చెప్పని అనుకుంటూ చెయ్యని పని లేకుండా ఎంత దోచుకోవాలి అంతకు మించి దోచుకున్న వాళ్ళు ఆ సోషల్ మీడియాను ఉపయోగించి కూడా ఎన్ని రకాలుగా మహిళలని ఇతర రాజకీయ పార్టీలను వంటి వాళ్ళని ఇబ్బంది పెట్టారనేది మనం చూస్తున్నాం. నాకు తెలిసి ప్రపంచంలో అతిపెద్ద ఫేక్ వాగ్దానాలు చేసి ఫేక్ మాటలు చెప్తూ ఫేక్ బ్రతుకులు బతుకుతుంది ఎవరైనా ఉందంటే అది వైసీపీ నాయకులని కార్యకర్తలు అనేది నాకు అనిపిస్తుంది. ఈ ప్రపంచంలో ఇంతలాగా అబద్ధాలు చెప్తారు. ఎందుకంటే వాళ్ళు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కిందనున్న ఆ పేటిఎం బ్యాచ్ వరకు వాళ్ళని కార్యకర్తలు అనడం కూడా అసలు తప్పే అనుకుంటున్నా. ఎందుకంటే నిజమైన కార్యకర్తలు కాదు, వాళ్ళంతా పేటిఎం బ్యాచే. ఆ పేటిఎం బ్యాచ్ వరకు కూడా చెప్పేవన్నీ అబద్ధాలు, చేసేవన్నీ మోసాలు, పన్నేవన్నీ కుట్రలే. ఎలా ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలి, ఈ రాష్ట్ర ప్రజల పైన పగబట్టుకుని ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళంతా. ఇకపోతే నాకు తెలిసి వైసీపీకి కొత్త నిర్వచనం ఏంటంటే 3D పార్టీ. అది దోచుకోవడం, దాచుకోవడం, దూషించడం. వాళ్ళు చూస్తే అందుకనే అసెంబ్లీ 3 దోచుకోవడం, దాచుకోవడం, దూషించడం, ఈ 3ఏనండి వాళ్ళకి తెలిసింది. అక్కడేమో పాలన అప్పగిస్తే ప్రభుత్వంలో ఉండి అటు పార్టీల్లో ఉండి విపరీతంగా దోచుకున్నారు ప్రతి విభాగం. ఈ రోజు చూడండి, మనకి నారాయణ గారు కూడా ఇందాక కూడా వేశారు టిడ్కో ఇళ్ళ దాంట్లో ఎంత అవినీతి జరిగిందని. అలా ప్రతి రోజు కూడా ఏ విభాగం తీసుకున్నా కూడా దాంట్లో వేల కోట్ల కొలది అవినీతి ఉంది. పార్టీని ఉపయోగించుకొని ఇష్టం వచ్చినట్టుగా దూషించి అసెంబ్లీ ముందు అనకూడదు కానీ ఇంకొక మహిళ కాబట్టి నేను సహజంగా ఎప్పుడు అనను, మహిళా ప్రజా ప్రతినిధి అని కూడా మరిచిపోయి, అంటే అంత ఒంటి మీద స్పృహ కూడా లేనంతగా ఉండి అసెంబ్లీ ముందు నించొని ఇదే టీడీపీ ప్రజా ప్రతినిధులని వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు, ఇది చేస్తావా, అది చేస్తావా అన్నంత దౌర్భాగ్య స్థితిలో ఆ పార్టీ నాయకులు, అది మహిళలు కానివ్వండి, కొంతమంది అందరిని అనట్లేదు, కొంతమంది మహిళా నాయకులు గాని ఇటు సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు గాని అంత బరితెగించిపోయారు. బూతులు మాట్లాడడము, దూషించడమే వాళ్ళకి పిహెచ్డీలు. అందులో ఎంత ఎక్కువ చదివితే అంటే ఎన్ని ఆకులు నేర్చుకుంటే గనక అంత అత్యధిక పదవిని ఇచ్చి ఎంకరేజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, బూతులు మాట్లాడుతూ లేదంటే మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన వాడి పైన మహిళల కేసులు పెడతా ఉన్నారు. అవినీతి దోచుకున్నవాడు ఈ రోజున కేసులు పెడుతుంటే పారిపోతూ ఉన్నారు. ఈ సోషల్ మీడియా వాళ్ళ పరిస్థితి ఎలా వచ్చిందంటే, వాళ్ళు అనడంలో సిగ్గునే అనిపించదండి. సిగ్గు అనే పదమే సిగ్గుపడుతుందేమో. ఇన్నిసార్లు మనం కూడా అనకూడదు, సిగ్గు అనే పదమే సిగ్గుపడేలాగా మాట్లాడుతున్నారు. టీడీపీ అనిపించడం ఏందండి? ఇదే అమరావతి మహిళల పైన, ఆశా అంగన్వాడీ మహిళల పైన లేదా ఇతర మహిళల పైన బూటు కాళ్ళతో తన్నిచ్చి వాళ్ళని జుట్లు పట్టుకొని ఈడ్చి చేయమని చెప్పింది కూడా టీడీపీనేనా? లేదంటే గనక ప్రశ్నించిన వారిని అన్ని రకాలుగా జైళ్లలో పెట్టి అన్ని వేల మందిని, ఇంకా కొంతమంది మరణానికి కారణమైంది కూడా చేయమని చెప్పింది టీడీపీనా? మీరు చేసిన వెధవ పనులన్నిటికీ ఈ రోజున శిక్ష పడుతోంది. ఇంతవరకు ఏమనుకున్నారంటే భావ ప్రకటన స్వేచ్ఛ, మా ఇష్టము, మేము ప్రశ్నిస్తున్నామని కూతలు కూసారు. మొన్నటి వరకు అంతా కూడా మమ్మల్ని సుప్రీంకోర్టుల వరకు అని అన్నారు. ఆ కోర్టు న్యాయమూర్తులనే వీళ్ళు తిట్టి దూషించిన వాళ్ళు ఈ రోజున అటువైపు వెళ్ళారు. ఇప్పుడేమంటున్నారు, టీడీపీ జయించింది లేదా కూటమి వాళ్ళు ఇలా అంటున్నారు, కూటమి వాళ్ళు అలా అంటున్నారు అని చెప్పని అమాయకపు మనం చూసాం. నిన్న పక్కన సత్యనారాయణపురం వీళ్ళ అరాచకాలు ఒక్కటి కాదండి, అటు సోషల్ మీడియాలో ఇటు బయట కూడా. అమాయకపు బ్రాహ్మణుడి వారి వంశపారంపర్యంగా వస్తున్నాడు, తల్లిగారి ఆస్తి కూడా కబ్జా చేయాలని అతని పైన హత్యాయత్నం చేశాడు. బ్రాహ్మణుడి పైన హత్యాయత్నం అంటే బ్రహ్మ పాపం చుట్టుకుంటుంది. అట్లాంటి ఎన్ని గుళ్ళల్లో చూడలేదు వీళ్ళ ధర్మకర్తలు జంధ్యాన్ని తెంపేసి నెత్తి పారేసి తిట్లు బూతులు తిట్టుకుంటూ ఉన్నది. అవన్నీ టీడీపీ జయించిందా, బీజేపీ జయించిందా, జనసేన జయించిందా? మాటలు వీళ్ళు ఇలాంటి మనస్తత్వం ఉంది కాబట్టి. ఇంకొకటి వెంకటకృష్ణ గారు, ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు రాజకీయ దీంట్లో విశ్లేషణలో ఉన్నారు కాబట్టి, మీరు డిబేట్ చేస్తున్నారు కాబట్టి మోడరేటర్ లాగా ఈ ఆలోచనలు పంచుకునే మమ్మల్ని పిలుస్తున్నారు. అదే కనుక డాక్టర్స్ గ్రూప్ తీసుకుంటే వాళ్ళు దానికి సంబంధించింది మాట్లాడతారు. సైకో బుద్ధి ఉండి లేదంటే ప్రజల్ని పీడించుకొని వాళ్ళ రెత్తురు తాగాలి, రాక్షసత్వం, ఫ్యాక్షనిజం చేయాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారు, అలాంటి వాళ్ళని చుట్టూ చేర్చుకుంటారు. మూర్ఖులందరూ ఒక మూర్ఖుడు ఉన్నాడు అనుకోండి, ఆ మూర్ఖుడు తన చుట్టూ మంచోళం పెట్టుకోడు, ఎందుకంటే మంచి చెవికెక్కదు కదా. ఆ మూర్ఖుల్నే తన వైపు పెట్టుకుంటాడు అనమాట. ఎందుకంటే ఇంకా ఎక్కువ పెద్ద మూర్ఖత్వం ఇంకా పెట్టుకోవాలి, పెద్ద మూర్ఖుడు అవ్వాలని.
అలానే ఇట్లాంటి బ్యాచ్ కూడా అంతే, వాళ్ళు చేసిన పని క్లియర్ కనిపిస్తుంది. ఇప్పుడు అంతా అరెస్ట్ల వరకు వచ్చేటప్పటికి వీళ్ళు టీడీపీ వాళ్ళు ఏమన్నారు, మేము అమాయకులం అంటే ప్రజలంతా పిచ్చోళ్ళ కనిపిస్తున్నారు ఏంటి? ఈ రాష్ట్ర ప్రజలు రగిలిపోతుంది ఒక్కొక్కటి గుండె. ఆ ప్రజాప్రతినిధులు అసెంబ్లీ సాక్షిగా మీడియా సాక్షిగా బూతులు తిట్టినందుకు ప్రజల ఆగ్రహం చూశారు మొన్న ఎలక్షన్లలో. ఒక ప్రజాప్రతినిధులు అయ్యుండి ఈ విధంగా చెయ్యకూడదు అని ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇంకా కూడా బుద్ధి తెచ్చుకోకుండా ఇటువంటి మళ్ళీ మేము అబద్ధాలు చెప్తాము, ప్రజల్ని ఏదో నమ్మింప చేయాలని ప్రయత్నిస్తాము అని అంటే ప్రజలు ఇంకా ఎంత బుద్ధి చెప్తారు వీళ్ళకి. ఇది అసలు ఇంకా మనం నెక్స్ట్ వెళ్తే మీరు ఇందాక ప్రోమోలు వేస్తున్నారు ఇంట్రొడక్షన్ లో, ఏమన్నా నాయకులు ఉన్నారు, ఒక్కొక్కరు నాటక మనులు ఆనిముత్యాలు ఏమి రెచ్చిపోయారండి. అసలు నేను అప్పటి నుంచి కూడా, నేను ఆ పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా ఇదే ఆర్జీవీ పైన ఎన్నో కంప్లైంట్లు ఇచ్చాము. మేము అని అన్నా కూడా అతనికి అసలు ఇదే రాలేదు. ఇప్పుడు కూడా అంతే, అదేంటి కంప్లైంట్ పోలీస్ నుంచి తీసుకుంటే ఒక వెహికల్ లో అవుతున్నాడు. అంటే ఇష్టారాజ్యానికి బూతులతోటి క్యారెక్టర్లు వేసి, లేదంటే పరువు కాదు కదా ఇంకా అన్ని వాళ్ళని అవతల వాళ్ళది వ్యక్తిత్వ హననం చేసి ఇప్పుడు వచ్చేటప్పుడు కనిపించకుండా మీరు మాత్రమే మనుషులా, మీకు మాత్రమే పరువు లేదంటే సొసైటీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుందా, మాకుండదా అవతల వాళ్ళకు ఉండదా? రైట్. వీళ్ళు పాపాలన్నీ వాళ్ళు చేసి మళ్ళీ నెపాలు కూడా వీళ్ళ మీద నెట్టేసే కార్యక్రమం ఇలా ఎందుకు చేస్తున్నారు? ప్రజలు దీన్ని ఏమన్నా నమ్మే అవకాశం ఉంటుందా? అసలు దీని ద్వారా ఎట్లా వాళ్ళు సేవ్ చేసుకోవాలనుకుంటున్నారు అనే దాంతోపాటు ఈ పారిపోయే వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎందుకు పారిపోతున్నారు, పెద్ద తొడలు కొట్టిన వాళ్ళందరూ అని. విక్రమ్ గారు నమస్తే అండి. విక్రమ్ గారు, మామూలుగా రాజకీయాల్లో నువ్వు అంత దోచుకున్నావు అంటే నువ్వు ఇంత దోచుకున్నావు, లేకపోతే నువ్వు చేసిన పాపాలే మమ్మల్ని వెంటాడుతున్నాయి, ఇలాంటి ప్రభుత్వాల పరంగా అడ్మినిస్ట్రేషన్ పరంగా చూసాం. వాళ్ళ హయాంలో వర్ర రవీందర్ రెడ్డి అనే వ్యక్తి చేసిన ఇదేంటో లోకం అంతా తెలుసు, వాళ్ళు చేయించారని తెలుసు. అప్పుడున్న పోలీసు, ఇందాక బయట కూడా నేను కావాలని ప్లే చేశాను, అప్పుడున్న పోలీస్ ఆఫీసరు రవీందర్ రెడ్డి పేరు మీద ఎవడో చేశాడని వాళ్ళే ఇది చేశారు కదా. సో ఇప్పుడు మళ్ళీ ఈ కేసు పెట్టిన తర్వాత అతను వచ్చి బయటకు వచ్చి అంత చెప్పేశాడు, ఒప్పుకున్నాడు. రాఘవరెడ్డి, భార్గవరెడ్డి ఎవరెవరో ఇచ్చాడు కదా. ఇప్పుడు వీళ్ళు అఫీషియల్గా చేసే క్యాంపెయిన్ ఏంటంటే వైసీపీ దీంట్లో టీడీపీ వాళ్ళు వాళ్ళే తిట్టుకుని ఇతని పేరు వాడారని మీ దృష్టికి వచ్చే ఉంటుంది. సో ఎంత ఇది చీప్గా లేదు ఇలాంటి ట్రిక్స్? ఇందాక అంటే నాకు ఒకటి గుర్తొస్తుంది మీరు చెప్పిన తర్వాత. మనకి ప్రముఖ రచయితలు రావిశాస్త్రి గారును బీనాదేవి అని ఇద్దరు ఉన్నారు. అవును. ఈ కోర్టులు, కక్షిదారులు, పోలీసులు, ఈ దొంగ కేసులు అంటే ఇప్పుడు సాక్షులు, వీటి మీద చాలా కథలు రాశారు. అట్లాంటి కథల్లో ఇది ఒక కథలాగా అనిపిస్తుంది. ఎందుకంటే జీవి రెడ్డి గారు కొన్ని పర్టినెంట్ పాయింట్స్ రైజ్ చేశాడు ఆయన. అంటే ఆ రోజు వాళ్ళు అధికారంలో ఉన్నారు, అధికారంలో ఉన్నప్పుడు మరి వాళ్ళ అధికారాన్ని ఉపయోగించి ఎవరు చేస్తున్నారు ఏంటనేది చాలా ఈజీగా పసిగట్టచ్చు. అట్లాంటిది ఏం చేయలేదు అది. తర్వాత ఏంటంటే ఈ మధ్య నేను చూశానండి, అంటే ఎప్పుడైతే ఈ సోషల్ మీడియాకి సంబంధించి కొన్ని అరెస్టులు జరుగుతున్నాయో కొన్ని నెరేటివ్స్ బయటకు పంపిస్తున్నారు వాళ్ళ అనుకూల మీడియా ద్వారా. ఎట్లాగంటే అసలు దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ తెలియనట్టు కొంతమంది వాళ్ళంతా వాళ్లే అంటే దగ్గర అవడానికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలోనూ అభిమానులను వీరాభిమానులని జగన్ గారికి చేసి వాళ్ళంతా వాళ్ళే చేసుకున్నారని కొన్ని నేమ్స్ కూడా ఇస్తున్నారు. అవును, సరే, ఓకే, ఫైన్. ఆయనకి మొదట్లో తెలియకపోవచ్చు, కొంతమంది పార్టీకి దగ్గర అవడానికి అట్లా చేసి ఉండొచ్చు అనుకున్నప్పుడు వాళ్ళు ఒక స్థాయి దాటిపోయి చేస్తున్నప్పుడు మరి ప్రభుత్వానికి తెలియకుండా ఎట్లా ఉంటుంది? ఇప్పుడు పంచప్రభాకర్ కావచ్చు, శ్రీరెడ్డి కావచ్చు, ఇంకా XYZ కావచ్చు, ఇంకా చాలామంది చేస్తున్నప్పుడు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కూడా మీడియా నుంచి వచ్చాడు కదా, ఇది మంచిది కాదు తర్వాత చేశారు. ముందు వాళ్ళ నాలెడ్జ్లో లేకపోతే ఇట్లా జరుగుతుంది అని తెలిసినప్పుడు ఏం చేయాలి? వాళ్ళు కరెక్ట్ మెజర్స్ తీసుకోవాలి. మాకు సంబంధం లేదు, పార్టీకి సంబంధం లేదని వాళ్ళని పిలిపించి వాళ్ళని కూడా వార్నింగ్ ఇచ్చి వదిలేయాలి. చేస్తే ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. కానీ ఏం చేశారు వాళ్ళు? ఇవాళ ఢిల్లీలో ఎలా అయితే కాలుష్యం ఏర్పడిందో అట్లాగే సోషల్ మీడియా కాలుష్యానికి తెరతీశాడు జగన్మోహన్ రెడ్డి గారు.
కరెక్ట్ కంప్లీట్ గా. ఇవాళ ఏమైంది, దానికి అందరూ బాధితులు అవుతున్నారు, వాళ్ళే కాదు ఆ సభ్య సమాజం తలకాయ ఉంచుకునేటట్టుగా అసలు ఏంటిది అని అనుకుంటే ఇప్పుడు మీరు ఓపెన్ చేస్తే కొన్ని అంతకుముందు వచ్చాయి పచ్చిబూతులు మామూలుగా మగవాళ్ళు కూడా వినలేరు. మనం కొంతమంది అంటారు ఈ ఆటోమొబైల్ సర్కిల్లో కొంత వాడతారని, ఆ దాన్ని మించిపోయిన స్థాయిలో వాడుతున్నప్పుడు ఇది మాకు సంబంధం లేదు, ఇదంతా వాళ్ళే చేశారు తెలుగుదేశం అంటే. అమాయకులు. తెలుగుదేశానికి ఒక కల్చర్ ఉందండి, మొట్టమొదటి నుంచి ఒక కల్చర్ ఉంది, అందరికీ తెలుసు మనకి. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక మీ ఇంట్రోలో ఎన్టీఆర్ మీద కొన్ని సినిమాలు తీశారు, కానీ రిటాలియేషన్ ఏమైనా తీసుకున్నారా? ఓసారి కృష్ణ గారు కనబడితే ఏం బ్రదర్ బాగున్నావా అని అడిగాడని ఆయనే చెప్పాడు ఒకసారి, మానేశాడు. అంటే ఏంటి, ఆ వెండెట్టా పాలిటిక్స్కి ఎప్పుడు వెళ్ళలేదు టీడీపీ. ఆ కల్చర్ని కూడా మీరు తిడితే మేము తిడతాం అనేటువంటి కల్చర్ జోలికి పోలేదు అది. కాబట్టి అది అందరికీ తెలుసు, ఈవెన్ కాంగ్రెస్కి కూడా తెలుసు. అది ఒక ఆస్పెక్ట్. వీళ్ళు ఏం చేశారు అంటే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఆయన రామ్ గోపాల్ వర్మ ఉన్నాడండి, రామ్ గోపాల్ వర్మ సినిమా తీస్తానన్నప్పుడు ఎవరు ప్రోత్సహించారు? వాళ్ళు ఆయన వెళ్ళి కలిశాడు సీఎంని, అక్కడికి వెళ్ళి అడిగితే ఆయనకి 2-3 గంటలు అపాయింట్మెంట్ ఇచ్చారు. రామ్ గోపాల్ వర్మ ఎవరు ప్రొడ్యూస్ చేశారంటే ఎవరినో పెట్టారు, అది అంతా వాళ్ళ పార్టీ చేసిందని తెలుసు కదా. అందులో ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబుని హ్యూమిలియేషన్ చేసి లక్ష్మీపార్వతి గారిని హై పెడెస్టల్లో పెట్టాలనేటువంటి తాపత్రత అదొకటి, లక్ష్మీ ఎన్టీఆర్ అనేది ఒకటి తీసి ఆ వైస్రాయ్ హోటల్ ఉదంతానంతా వక్రీకరించేశాడు. నేను ఒకసారి రామ్ గోపాల్ వర్మను కూడా ఇంటర్వ్యూ చేస్తే ఏదో యూట్యూబ్ ఛానల్కి, అతను చాలా తేలిగ్గా నా ఇష్టం అండి అంటాడు. అంటే ఇవాళ నా ఇష్టం అంటే చట్టం ఒప్పుకోదు. ఇప్పుడు ఆయన తెలియాల్సింది ఏంటంటే రేపు పొద్దున్న జడ్జి గారి దగ్గరికి వెళ్ళి నా ఇష్టం అండి నేను చేసుకున్నాను అప్పుడు తెలుస్తుంది నా ఇష్టం అనేది. ఆయన నా ఇష్టం అనే పేరుతో పుస్తకాలు రాసుకున్నాడు, ఏది అడిగినా నా ఇష్టం అండి, నాకు రాజకీయాలతో సంబంధం లేదంటే ఇవాళ చెప్పమనండి. ఇప్పుడు ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్ అంటారు. నీకు చట్టం గురించి తెలియకపోతే అది ఎక్స్క్యూజ్ కాదు అది. కాబట్టి ఖచ్చితంగా దీనికి ఇంకోటి కూడా ఉందండి, ఇవాళ సోషల్ మీడియా అనే దానికి ఒక రెమెడీ కావాలి. దీనంతటికీ ఇప్పుడు మొత్తం చర్చ ఇదంతా జరుగుతున్నది. సరే, ఎవరైతే కల్పిట్స్ ఉన్నారో వాళ్ళని శిక్షించాలి, అదే సమయంలో ఒక రెమెడీ కావాలి. ఇదేంటంటే వీళ్ళని కొంతమందిని అరెస్ట్ చేయటం అనేటువంటిది ఒక రకమైనటువంటి ఊరికే ఏదో మందేసినట్టుగా తప్ప ఈ మొత్తం ఈ జాడ్యాన్ని వదిలించాలండి. ఈ జాడ్యాన్ని ఎలా వదిలించాలనే దాని మీద నన్ను అడిగితే ఆల్ పార్టీ మీటింగ్ ఎక్సెప్ట్ వైఎస్ఆర్సీపీని పక్కన పెట్టి ఒక ఆల్ పార్టీ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేయాలి, అన్ని పార్టీలను పిలవాలి వాళ్ళు. ఎందుకంటే షర్మిల గారు కూడా రైట్ చేశారు కదా, షర్మిల గారు కూడా ఆమె అసలు ఇప్పుడు తెలుగుదేశం ఒక రకంగా చెప్పాలంటే పార్డన్ చేసినా ఆమె ఒప్పుకునేటట్లేదు. చంద్రబాబు నాయుడు గారు మనసులో ఆయన వదిలేయండి చూసి చూడనట్టు పోండి అని అన్నా కూడా షర్మిల గారు ఎందుకంటే ఆమె బాధితురాలు, ఆమె పట్టుబడుతుంది, ఆమె దీన్ని ఇంకా అంటే లైవ్ లో పెడుతుంది, వదలొద్దు అంటుంది. ఆమె ఎందుకు వదలొద్దు అంటుంది అనేది దానికి ఒక బలమైన కారణం ఉంది. ఇప్పుడు వీళ్ళు పరారీలో ఉన్న వాళ్ళు అంటే ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారు అన్నయ్య మరి ఎక్కడ పరారీలో ఉన్నాడో లేదో నాకు తెలియదు, కానీ బయట ప్రచారం అయితే ఆయన కనపట్లేదు అని అంటున్నారు. ఇప్పుడు జరుగుతున్న పదే భయపడుతున్నాండి. ఇప్పుడు జరుగుతున్న టైంలో మనం పరారీలో ఉన్నాడని మాట్లాడుకున్న టైంలో వాళ్ళ నీల్ మీడియాలో ఒక ప్రోగ్రామ్ నడుస్తుంది ఆయనతో, అయితే అందరూ లైవ్ అనుకుంటున్నారంట. ఇప్పుడే నాకు ఎవరో చెప్పారు లైవ్ కాదు ముందే రికార్డ్ చేసింది అది అని చెప్తున్నారు. సో ఈ సిచ్యువేషన్లో పరారీలో ఉండాల్సినంత తప్పు చేయకపోతే పరారీ నాకు అదే అర్థం కావట్లేదు. అతను కావచ్చు, అవినాష్ రెడ్డి పిఏ కావచ్చు, సరే వర్మ గారు పరారీలో లేలే నాకు తెలిసి నిన్న మొన్న ప్రోగ్రామ్ కూడా చూశాను. అంటే ఆయన ప్రతి దాంట్లో కూడా ఆయన మైలేజ్ ఈ వాంట్స్ టు డిరైవ్ సమ్ మైలేజ్. ఎవరు? ఆర్జీబీ రామ్ గోపాల్ వర్మ ఏంటంటే తను అరెస్ట్ చేసినా దానికి కొంత మైలేజ్ వస్తుంది కదా, అది కావాలని కోరుకుంటాడు ఆయన. అందువల్ల బహుశా అరెస్ట్ చేయరు అనే నమ్మకం కూడా ఏమైనా ఉండొచ్చా? ఏమంటే లీగల్ పిచ్చి పలు విధాలని అంటారు, సామెత ఉంది మనకి. ఏమండి పిచ్చి పలు విధాలు, పిచ్చి 10 విధాలు అనేసి పలు విధాలు అని మన ఒక సామెత ఉందన్నమాట. అవునవును, పిచ్చి పలు విధాలని అంటారు కదా, అందులో ఒక రకమైన పిచ్చోడు. అంటే నెగిటివ్ పబ్లిసిటీ చాలా మంది కోరుకుంటారు, పాజిటివ్ పబ్లిసిటీ కంటే నెగిటివ్ పబ్లిసిటీ ద్వారా లీగల్ ఒపీనియన్ తీసుకుంటారండి వీళ్ళంతా.
లీగల్ ఒపీనియన్ తీసుకున్నప్పుడు దాన్ని బట్టి ఏ సెక్షన్స్ పెడుతున్నారు ఏంటనేది. వాళ్ళ అంబటి రాంబాబు గారు కూడా నాకు తెలిసి ఆయన కూడా లాయరే. మరి ఇందాక మీరు చెప్పారు కదా, ఒక అతన్ని తీసుకుని వెళ్ళి ఇంట్లో పెట్టుకున్నాడు ఆయన. మరి ఆయన ప్రొటెక్ట్ చేయలేకపోయాడు, పోలీసులు వచ్చి తీసుకెళ్లారు. అంటే ఏ విధంగా ప్రొటెక్ట్ చేయగలుగుతారు? వన్స్ వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏదైనా బెయిల్ ఇప్పించడం, బయటికి తెప్పించడం అట్లాంటిది ఏదైనా చేయగలుగుతారు తప్ప అరెస్ట్ కాకుండా అయితే అడ్డుకోలేరు కదా. అనుమానించాల్సిన విషయం ఏంటంటే ఆయన ఇంట్లో ఉన్నాడని పోలీసులకు ఎట్ట తెలిసిందనేది కూడా పెద్ద అనుమానం. ఆయన చెప్పాడు మా ఇంట్లో ఉంటాడు, మా ఇంట్లో నేను ప్రొటెక్షన్ ఇస్తున్నాను చెప్పాడు. ఆయన మా ఇంట్లోనే ఉంటాడు, కావాలంటే వచ్చి మీరు చేయండి అని అంటే ఆయన ఏదో అరెస్ట్ చేయకుండా ఆయన ఏదో ప్రికాషనరీ అనుకున్నాడు. ఆయన వీళ్ళు రాగానే ఆయన పాపం తీసుకుని వెళ్ళాడు. అది చేస్తే అలాగే ఉంటది. రైట్. జీవి రెడ్డి గారు, ఇప్పుడు ఈ పోసాని కృష్ణమూర్తి గారు కానీ లేకపోతే అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి గారు కానీ వీళ్ళిద్దరూ కనపట్లేదు అనేది చర్చ. అంటే నాకు కనపట్లేదంటే నాకు ఎప్పుడు కనపడలేదు, కానీ వాళ్ళు ఎక్కడ ఉంటారు నాకేం అవసరం. కాకపోతే పరారీలో ఉన్నారనే ప్రచారం అయితే జరుగుతోంది. మీరు ఆ పక్క వీడియోలో చూస్తే కనపడుతుంది పోసాని కృష్ణమూర్తి గారు వీరంగం, అసలు డోంట్ కేర్ అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. మరి ఆయన పరారీలో ఎందుకున్నాడు? ఆయన పైగా ఇప్పుడు సాక్షి ప్రచారం చేస్తుంది ఏంటంటే పోసాని కృష్ణమురళి మీద చంద్రబాబు ప్రభుత్వానికి ఎందుకంత పగ అనేది వాళ్ళు వేస్తున్న తాలింపు అన్నమాట. ఏమని చెప్తారు దీని మీద? వెంకటకృష్ణ గారు, ఈ రాష్ట్రం మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో చెప్పాలంటే కొంతమంది పేరు పక్కన గారు పెట్టకూడదు అనేది ఉంటుంది అనమాట. అందులో పోసాని కృష్ణమురళి ఒకడు. అతని వెనక గారు పెట్టడం అంటే ఇంకా మనల్ని మనం అవమానించుకోవడమే. అంత నీచ స్థాయికి దిగజారినటువంటి వ్యక్తి, మంచి చదువుకున్న వ్యక్తి, అన్డౌటెడ్లీ మంచి నాలెడ్జ్ ఉంది, లాజికల్గా ఉంటాయి మూవీస్ చూశాను నేను అతనివి. కానీ తను మాట్లాడిన కొన్ని వీడియోలు చూస్తే, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడిన వీడియోలు చూస్తే, మరి ఆయన కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆయనకున్న పవర్కి ఉన్న బలగానికి ఎటు చూసినా కూడా వదిలేశాడు క్షమించి. ఈరోజు పవర్ లేకొచ్చి 5 నెలలు అయినా కూడా. ఇంకొక వ్యక్తి అయితే అతను ఏం చేసినా తప్పు లేదని అంత అసహ్యంగా మాట్లాడాడు. ఎందుకంటే తెలియని వాడు మాట్లాడాడు అనుకో, ఓ చీప్ ఫెలో మాట్లాడినా, ఓ చదువు లేని వ్యక్తి మాట్లాడినా పోనీలు అనుకోవచ్చు. చక్కగా చదువుకున్నాడు, ఇండస్ట్రీలో చాలా సినిమాలు తీసిన వ్యక్తి కూడా అతను వాడిన భాష, అతను మాట్లాడే విధానము, పిచ్చిగా వేషాలు వేసుకుంటూ బాడీ లాంగ్వేజ్ చూస్తే అతన్ని మీరు గారు అంటారేంటి? తన పక్కన పేరు పెట్టి తన పేరు పక్కన గారు అంటారేంటి? కొంతమందికి అవసరం లేదు. వి మస్ట్ రెస్పెక్ట్. ఎలాంటి వ్యక్తినైనా కొన్ని సందర్భాల్లో గౌరవించాలి, చాలా సందర్భాల్లో గౌరవించాలి. గారు అనకపోతే నన్ను తిడతాడేమని భయం అబ్బా నాకు. అందుకనే గారు అనొద్దు అనేది. అదే అనకపోతే తిడతాడేమో అని ఈ మధ్య 4-5 ప్రెస్ మీట్లో ఒరే వెంకటకృష్ణ అని తిట్టాడు, నన్ను అక్కడికి తిట్టాడు. ఇంకెక్కువ తిడతాడేమో భయం కొద్ది గారు అని సంబోధిస్తున్నా. మీరు గారు అన్నా అనకపోయినా తిడతాడు ఆయన. అంతేనా? అంతే. ఫోన్లే మీరు తిట్టించుకొని కూడా గారు అంటున్నారు. అయితే అదే కదా, మీకు చాలా విషయాలు అవుతాయి. అంటే నేను గారు అన్నాను అని అంటే అది మీ గౌరవం లాగా కనపడితే నేను చేయగలిగింది లేదు నీ అమాయకత్వానికి. పోసానికి ఎందుకు గారు అన్నారు? గౌరవించారులే కానీ లేదు, ఆ ఎటకారం గారు వేరు. ఇందా మీరు చెప్పి నిజంగానే గౌరవించాలి కానీ, బట్ ఇట్స్ నాట్ అవసరం లేదు అలాంటి వ్యక్తులకి. నేనేమంటే సబ్జెక్ట్ అది కాదు, అవసరం లేదు. సో నేనేమంటే పోసాని కృష్ణమూర్తి లాంటి వ్యక్తిని ఏం చేసినా తప్పు లేదు, ఎందుకంటే తను బిహేవ్ చేసిన విధాన్ని. కానీ మన చట్టాలు పర్మిట్ చేయవు కాబట్టి ఏం చేయాలన్నా కుదరదు కాబట్టి. బట్ చట్ట పరిధిలో తనని ఎక్కడున్నా కూడా అరెస్ట్ చేసి ఒక సొసైటీకి ఒక మెసేజ్ పంపాలి. ఇంకొక వ్యక్తి ఇలా మాట్లాడితే ఇలా ఉంటుంది, తన స్థాయి ఎలాంటి స్థాయి అయినా సరే తన స్థాయి దిగజారి బిలో ద బెల్ట్ వస్తే తీసుకుపోయి ఈ విల్ బి ద బిహైండ్ ద బార్స్ ఉంటాడు అనేది తెలియాలి. లేకపోతే ఏంటంటే ఆ వ్యక్తి ఏంటి, ఆ భాష ఏంటి, అసహ్యం. ఇప్పుడు ఈ డిబేట్లో కూడా అతని గురించి మాట్లాడుకోవడానికి ఏంటంటే ఇంకా సబ్జెక్టు రిలేటెడ్ కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి. రెండోది వైసీపీకి పిచ్చి ఒకటి ఉంది, రికార్డ్ చేసే వదిలే వీడియోలు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే చాలా ప్రెస్ మీట్లలో కూడా అంతే కదా, రికార్డ్ చేసి అదంతా స్క్రిప్ట్ రాయించుకొని 1-4 సార్లు ప్రాక్టీస్ చేసి అది కూడా రికార్డ్ చేసిన తర్వాత దాన్ని ఏదైనా తప్పులు ఉంటే ఎడిట్ చేసి తర్వాత వదులుతారు. ఈరోజు మరి పోసాని కృష్ణమూర్తి కూడా అంతే చేస్తున్నట్టుంది. పారిపోయినాడంటే పరువు పోద్ది కాబట్టి ఎంతసేపు ఉన్న వైసీపీ బ్యాచ్ అంటే వైసీపీ ఏంటంటే ఆ క్యాడర్ని నమ్మించడం కోసం మేము పారిపోము, మేము తోపులము అని నమ్మించడం కోసం ఈరోజు తన వీడియోని కూడా పాత రికార్డ్ చేసుకొని తీసుకొచ్చి
దాన్ని ఏమంటారు, అదిగా మీరు చెప్పినట్టుగా సాక్షి ఏదో ప్లే చేసుకుంటూ లైవ్ అని నమ్మిస్తున్నది. ఎన్ని రోజులు నమ్మిస్తారు? నేను చెప్పేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు అసమర్థత వల్ల రెండు జరిగింది. ఒకటి, ఆయన రాష్ట్రాన్ని ముంచాడు. రెండోది, తను నమ్ముకున్న క్యాడర్ని కూడా నట్టేట ముంచి సముద్రంలో పడేశాడు. ఈరోజు చాలామందికి అది తెలిసి విత్డ్రా అయిపోయారు, ఇంకా కొంతమంది తెలియక ఏదో అనుకుంటున్నారు. నేను చాలా 4-5 సంవత్సరాలు చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి అసమర్థత వల్ల ఆయన పోతే పోయాడు, ఆయన పార్టీ పోతే పోయింది. కానీ జాగ్రత్తగా ప్రజల్ని గమనించమని నేను చాలాసార్లు అడిగాను. అతని అసమర్థత వల్ల అతని పార్టీ పోతే పోయింది, కానీ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు తను. అది మీరు గమనించండి. ఈరోజు తన పార్టీ పోతే ఎవరికి ఇబ్బంది, తన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, కానీ రాష్ట్రం నాశనం అయింది. ఈరోజు చూడు, 5 సంవత్సరాల తర్వాత ఈరోజు మా చేతికి వస్తే ఊహించిన దానికంటే ఎక్కువ డ్యామేజ్ అయింది. ఎక్కడ చూసినా కూడా డిస్ట్రాక్షన్. ఏ వ్యవస్థ తీసుకున్నా, ఏ సంస్థ తీసుకున్నా అత్యంత దారుణంగా నాశనం చేసి పెట్టాడు. అది నేను కోరేది. తన పార్టీ ఏమన్నా కానీ ఏమన్నా చేసుకొని, ఇప్పటికైనా నేను ప్రజలను ఒకటే కోరేది, ఆ పార్టీ గురించి ఎవ్వరు కూడా ఇంకొకసారి మనసులో కూడా ఆలోచించొద్దు. మరొకసారి అనేది రూల్డ్ అవుట్. ఒకసారి చేసిన దానికి మన రాష్ట్రం ఏ స్థాయిలో వెనకబడిపోయిందో చూడండి. నేను మళ్ళా చెప్తున్నాను, నాకు సంబంధం లేకపోయినప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని నమ్ముకున్న ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం కావచ్చు, ఏదో ఊహించుకుంటున్నారు మీరు. ఇప్పటికే మీకు చాలా అర్థమైంటుంది. ముళ్ళ కిరీటం పెట్టాడు మీ అందరికీ, అది గమనించుకోండి. మిగతా వాళ్ళకు కూడా మీకు వచ్చేది ఏముండదు. పదవులు వస్తే ఏదో డబ్బులు వచ్చినట్టు అట్లా నా కాంటెక్స్ట్ అది కాదు. ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా మీరు అవమానాలకు గురి అవ్వటము, పట్టించుకోకుండా వదిలేస్తారు. ఈరోజు ఎంతమంది ఈరోజు జైల్లో పోతుంటుందా, 15,000 మంది దాకా ఎంతోమంది అందరి చేత ప్రొవోక్ చేసి చేయించాడు. ఈరోజు తప్పుకున్నాడు, ఏదో ముసలికర్ని లెక్క 4 ట్వీట్లు 4 పెట్టేసి తప్పుకుంటాడు. తప్పితే అతను రాడు, రెస్క్యూకి రాడు. ఇప్పుడు ఆల్రెడీ వర్రా రవీంద్ర రెడ్డి విషయంలో నేరేషన్ బిల్డ్ చేస్తున్నారు చూడు. అతని నుంచి ఎలా తప్పించుకోవడం కోసము ముందు ఎలా నేరేషన్ బిల్డ్ చేస్తున్నారంటే, ఇది టీడీపీ వాళ్ళే ఫేక్ అకౌంట్లు పెట్టి చేయించారని చెప్పేసి ఒక నేరేషన్ బిల్డ్ చేసి, తర్వాత స్లోగా ఇది వర్రా రవీంద్ర రెడ్డితో మాకు సంబంధం లేదు, అతనే చేసుకున్నాడు అని చెప్పేసి తనను కూడా వదిలేస్తారు. చూడండి మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇలానే రవీందర్ రెడ్డి వర్రా రవీందర్ రెడ్డి వైఫ్ తో తెగ వీడియోలు చేపించి నా భర్తకి ఏం తెలియదు, నా భర్తని టీడీపీ వాళ్ళు వేధిస్తున్నారు అని ఆమెతో తెగ చెప్పిస్తున్నారు. మరి ఆమె తన భర్త పెట్టిన పోస్టులు, తన భర్త చేసిన అరాచకాలన్నీ ఆమెకి తెలిసి మాట్లాడుతుందో తెలియక మాట్లాడుతుందో నాకు అర్థం కాలేదు. యామిని గారు మీరేమన్నా ఫాలో అయ్యారా ఆవిడ గారి మాటల్ని, ఆవిడ చెప్తున్న మాటల్ని? వింటున్నానండి, అదే విచిత్రంగా అనిపిస్తుంది. ఒకటి ముఖ్యమైన అంశం ఇది నిజంగా మనం మాట్లాడుకోవాల్సింది. మా జగన్ అంత అరాచకాలు చేస్తున్నా కూడా ఏ రోజు మా మహిళలందరూ కూడా కూటమి మహిళలు చూస్తే జగన్ గారి భార్య భారతి గురించి పర్సనల్ గా తీసుకుని వచ్చి ఏ రోజు మాట్లాడాల. ఈవెన్ కార్యకర్తలు కూడా చూడండి, జగన్ అనేవాళ్ళు కానీ ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొని రాల. అలానే ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో పెట్టిన అంతెందుకు నిన్న ఇంటూరి రవికిరణ్ అతను వాళ్ళ వైఫ్ కూడా అనుకుంటా కదా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఇప్పుడు కన్నీళ్లు కారుస్తుంది. అమ్మా ఈ రోజున ప్రశ్నిస్తున్నాం, ఇప్పటి వరకు మేము ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళతో అడగలేదు, మాట్లాడలేదు, ఎప్పుడు అనలేదు, కానీ ఈ రోజు అంటున్నాము. మరి ఇదే కన్నీరు ఇదంటే దీంట్లో 1% మీ జ్ఞానము నిజంగానే ఆత్మ విమర్శను దున్నుంటే ఏంటి నువ్వు చేస్తున్న పని? మాలాగానే వారు కూడా ఆడవాళ్ళు కదా, అక్కడ ఉన్నటువంటి ఆడబిడ్డల పైన ఎందుకు ఈ రకంగా పెడుతున్నావు? ఇది తప్పు కదా, ఇది పాపం కదా, ఇది మన మెడకే చుట్టుకుంటుందని ఏ ఒక్క రోజు ఆవిడ ఆపి ఉండుంటే గనక ఈ రోజు ఇట్లా పోయి మొసలి కన్నీరు మరి కార్చే అవసరం రాదేమో. బాధపడిన నేను కూడా అనుభవించాను కాబట్టి ఒక స్త్రీ లాగా చెప్తున్నాను. మరి మేం పడిన వాటన్నిటికీ మా బాధ మేము పెట్టిన శాపనార్థాలకి ఈ రోజు మీరందరూ అనుభవిస్తున్నారు కదా. ఈ రోజు వచ్చి మీ కన్నీరు కనిపిస్తుందా, బాధ అనిపిస్తుందా? మీ మొగుళ్ళని జైల్లో కేసులు పెడుతున్నామంటేనే మీరు ఇంత బాధపడిపోతున్నారు. మమ్మల్ని సంవత్సరాలు పచ్చి బూతులతో మార్ఫింగ్ చేస్తే మరి మేము మా కుటుంబ సభ్యులు పడిన వేదనకి ఎవరు చెల్లిస్తారు మూల్యం? అది ఏం చేసినా తగ్గదు కదా. రెండోది చూస్తే ఇప్పుడు మీరు వర్రా రవీందర్ రెడ్డి గారి భార్య గురించి కూడా అంటున్నారు. ఈ ఇద్దరు ఒకటే కేటగిరీ అన్నమాట. అవి నోర్లు కాదు. ఈ వైసీపీలో ఉన్న వాళ్ళకని చూడండి అవి మోరీలు. అంటే ఏదైనా సరే దాంట్లో ఉన్న పదార్థం అంతా కూడా మోరీలో ఉన్నట్టుగానే ఉంటుంది. అన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. అయితే ఇప్పుడు ఒకటి విశ్వసనీయతకి మారు పేరు మాట ఇస్తే మడమ తిప్పం మాట తప్పం అని చెప్పని అనుకున్న జగన్మోహన్ రెడ్డి గారి మాటల్ని ఆయన కార్యకర్తలు కూడా ఈ రోజున కౌన్సిలర్లు కానీ ఆయన నాయకులు కానీ నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే అలా నమ్మితే జైలు పాలనేది అర్థమైంది కాబట్టి చాలా మంది పార్టీలు మారుతున్నారు. చాలా మంది ఇదెక్కడ భగవంతుడా మమ్మల్ని
బతికి బట్ట కడితే చాలు అనేసి ఇప్పుడు సోషల్ మీడియాలో ఇందాక మీరు వేశారు కదా, వాళ్ళందరూ లేఖలు రాసి క్షమాపణలు చెప్పి కొంతమంది పారిపోతూ ఉన్నారు. ఈ బుద్ధి అప్పుడేదో ఉండుంటే రాజకీయాల్లో ఎంతవరకు చేయాలో అంతవరకు అని అనుకుని ఉంటే బాగుండేది. ఏదో కార్యకర్తలం కదా, సోషల్ మీడియా కదా, మా ఇష్టము అని చెప్పనంటే పర్యవసనాలు ఇప్పుడు ఇలానే ఉంటాయి. చివరికి ఏంటంటే భారతీయ న్యాయ సంహిత మనకి ఇంతకు ముందు కూడా వచ్చిన దాంట్లో ఈ సైబర్ క్రైమ్లకు సంబంధించి ఇట్లాంటి వాటికి సంబంధించి కఠినమైన శిక్షలు పొంది పరిచారు. కాకపోతే అది ఇంకా అవగాహన పెంచుకొని ఇప్పుడు కొంతమందికైనా అండి, నిజం చెప్తున్నాను, మేము కోరుకునేది, నేను మాలాంటి రాజకీయాలు ఉన్న మహిళల నుంచి సామాన్య మహిళల వరకు ఈ రోజు ఒక్కటే కోరుకుంటున్నాం, మా రాష్ట్ర కూటమి ప్రభుత్వాన్ని, మీరు వీళ్ళందరికీ తగిన శిక్ష వేస్తేనే ఇంకొకసారి ఎవరి పైన ఇటువంటివి జరగవు. ఇక్కడ దయచేసి ఈ విషయాల్లో జాలి చూపించొద్దు. మీరు ఏ విషయమైనా చూపించుకోండి, ఈ ఒక్క విషయంలో మటుకు జాలి దయ అనేది చూపించవద్దు. ఎందుకంటే అనుభవించిన వాళ్ళము, మా బాధలు మాకు తెలుసు కాబట్టి మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఒకసారి వదిలేశారు అనుకోండి, ఆ తర్వాత మామూలు అయిపోతుంది. ఇలా లోపలికి వెళ్ళడం, ఇలా బయటికి రావడం ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారికి తర్వాత ఆయన నాయకులకు అలవాటే కదా, కాలర్ ఎగరేసుకుంటూ వస్తారు. చేసిన తప్పైనా కూడా మేము హీరోలు, ఏదో హీరోయిజం చేస్తాం అనుకునే బిల్డప్ ఇచ్చే ఈ నాయకులకి కార్యకర్తలకి జాలి చూపించాల్సినటువంటి అవసరము లేదు. తగిన బుద్ధి అయితే ఖచ్చితంగా చెప్పాలి. అలానే కొంతమంది ఇంకా కూడా మన మీద రివర్స్ లో పడుతున్నారు, ఏది మనమేదో అన్యాయం చేస్తున్నాము, కూటమి వీళ్ళేదో నిజంగా మంచివారు, అమాయకులు, ఎటువంటి పాపము ఎరగనటువంటి వారు, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, అందులోనూ భారతీయ స్త్రీలందరూ మా అక్క చెల్లెళ్ళు అన్న టైపులో వాళ్ళు ఏదో నడుచుకున్నట్టుగా ఈ రోజున నీతులు చెప్పడం అనేది ఎవరు హర్షించే పరిస్థితులలో లేదు. అన్ని రాజకీయ పార్టీలకైనా అందరికీ తెలుసుకున్నది అదే, ఏదైనా సరే పరిమితికి మించి, అవసరానికి మించి గనక మనం వ్యక్తిగతంగా ఇతరుల జీవితాలని భంగపరిచే విధంగా మాట్లాడితే చట్టాలు చూస్తూ ఊరుకోవు, ప్రజలు కూడా చూస్తూ ఊరుకోరు. చట్టాన్ని కూడా ఒత్తిడి తీసుకొని వచ్చే కాలం కాబట్టి అందరూ కూడా మీరు క్షమాపణ అయిందంటే ప్రజలకు వచ్చి బహిరంగంగా చెప్పండి. మీడియా ముందుకు ఎందుకు రండి, రోడ్లపైకి రండి, అప్పుడు ప్రజలే చూపిస్తారేమో మీకు. ఆ దొరికించిన తర్వాత పోలీసులు వాళ్ళని రోడ్డు మీద నడిపించాలండి. ఇలా కొంతసేపు నడిపించారు అనుకోండి, అప్పుడు మహిళల దగ్గర వదిలేస్తే తెలుస్తుంది వీళ్ళు పెట్టిన బూతులకి, అన్న మాటలకి వాళ్ళలో ఎంత ఆగ్రహం ఉంది అనేది. అప్పుడు కదా వాళ్ళకి ఎంత పాపం చేశారని తెలిసేది. ఇప్పుడు పోయి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మీడియా ముందుకు వచ్చి మా ఆయన పైన అక్రమ కేసులు పెట్టారు, మేమేం తప్పు చేయలేదంటే ఇక్కడ వినడానికి ఎవరు సిద్ధంగా లేరు. మీరు గనక నిజంగానే ఆత్మవిమర్శ ఇప్పటికైనా చేసుకుంటే, ఇప్పటికైనా మీ భర్తలకి బుద్ధి చెప్పండి అని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు అందరికీ చెప్తున్నాము. ఈ రోజున అరెస్ట్ అయింది 2-3 కాదు, రేపొద్దున 100 మంది క్యూలో ఉన్నారు. అందులో మీ మొగుళ్ళు, మీ కొడుకులు, మీ అన్నలు, మీ తమ్ముళ్ళు కూడా ఉంటారేమో. అందుకని మీరే జాగ్రత్తగా ఉండండి ఆడవాళ్ళారా. సాటి ఆడదానిలాగా నేనైతే ఈ మాట చెప్తున్నాను వాళ్ళకి. తర్వాత ఏడ్చి ఉపయోగం లేదు. రైట్. అయితే దీంతో పాటు ఇప్పుడు వీళ్ళు రిపెంట్ అయినట్టుగా లేదా పశ్చాత్తాపడుతున్నట్లుగా ఈ పోస్టులు పెడుతున్న వాళ్ళు కానీ, లేకపోతే ఈ లేఖలు రాస్తున్న వాళ్ళు కానీ, మేము తప్పు చేసామని చెబుతున్న వాళ్ళు కానీ నిజంగానే వాళ్ళు రిపెంట్ అయ్యారా, పశ్చాత్తాపడ్డారా, వీళ్ళని వదిలేయాలా? ఇప్పుడు పశ్చాత్తాపానికి మించిన శిక్ష ఏముంటుంది అనేది మన వాళ్ళు నమ్మే మాట. కానీ అలా అని వదిలేస్తారా అనేది ఒక పాయింట్. షర్మిల గారు ఎందుకు అంత గట్టిగా పట్టుబట్టుకొని ఉన్నారు? వీళ్ళని ఎవరిని క్షమాపణలు చెప్పినా సరే వదలొద్దని ఆమె ఎందుకు అంత గట్టిగా? విక్రమ్ గారు, ఇప్పుడు ఈ పశ్చాత్తాపాలు కనపడుతున్నాయి, ఇవి నిజమైన పశ్చాత్తాపాలుగా అనిపిస్తున్నాయా మీకు, లేకపోతే టైం బీయింగ్ ఎందుకు కొంత మనం ప్రొటెక్ట్ చేసుకుందాం, స్కిన్ సేవింగ్ పశ్చాత్తాపాల్లో కనపడుతున్నాయి? ఇప్పుడు వాళ్ళకి అంత రియలైజేషన్ వచ్చి ఉంటే అసలు మొదలు పెట్టేవాళ్ళు కదండి. అంటే స్వభావం ఉంటే స్టార్టే చేయరు. కరెక్ట్. అది వాళ్ళు ఎంత దారుణమైనటువంటి ఆ స్వభావం ఉంటేనే ఆ స్థాయిలో తిట్టగలిగేవాళ్ళు మామూలుగా. ఎందుకంటే అన్ని హద్దులు చెరిపేశారు కదా, దాటేసేసి చేశారు. సో ఈ పశ్చాత్తాపం అనేది చట్టంలో ఎట్లా ఉంటుందంటేనంటే, క్లెమెన్సీ అనేది కొంత శిక్ష అనుభవించిన తర్వాత వాళ్ళ సత్ప్రవర్తన ఉంటే దానికి కొంత ఇస్తారు ఆ క్లెమెన్సీ అనేది. అంటే ఒక 5 ఏళ్ళు శిక్ష వేశారనుకోండి, ఆ 5 ఏళ్ల శిక్షలో ఒక 3 ఏళ్ళు అయిపోయి ఆ 3 ఏళ్లలో వాళ్ళ సత్ప్రవర్తన ఉంటే మిగతా 2 ఏళ్ళకి క్లెమెన్సీ ఇస్తారు. అంతేగాని అసలు డే 1 నుంచి మొత్తం తీసేరు. అట్లా అనుకుంటే ఇక చట్టాలు ఇవన్నీ అవసరం, కోర్టులు ఇవన్నీ అవసరం లేదు కదా. తిట్టేసి సారీ అనేస్తే ఇక పశ్చాత్తాపం అనేది అది ఉండదు. అది అందువల్ల ఖచ్చితంగా లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్.
డెఫినెట్గా ఉంటుంది. అక్కడ ముందు అయితే ఇక్కడ ఒకటి ఎవరైతే ఈ పశ్చాత్తాపం ప్రకటిస్తున్నారో వాళ్ళకి ఒక అప్పీల్ చేస్తున్నాను నేను, జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఒత్తిడి తీసుకురండి. ఎందుకంటే దీనికి బాధ్యత వహించాల్సింది ఆయన. కరెక్ట్, ఇది కరెక్ట్ పాయింట్ అండి, వ్యాలిడ్. ఇది జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అడగండి, మాకేమి తెలియదు, మమ్మల్ని బలిపశువులు చేశారు, ఒప్పుకో, మీరు ఒప్పుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఓటమికి నాయకుడే కదా బాధ్యత వహిస్తారు. అట్లా ఈ మొత్తాన్ని మీరు చేశారు కాబట్టి మీరు మా తరఫున మీరు మాట్లాడండి, ఈ బాధ్యత తీసుకోండి అని అంటే అప్పుడు ఏదన్నా ఆలోచించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారే దీనికి బాధ్యత వహించాలి. ఎందుకంటే ఇంత సిస్టమ్ని ఇంత పకడ్బందీగా ఇన్ని కోట్లాది రూపాయలు పెట్టి సోషల్ మీడియాని చేయటం, నేను ఇందాక చెప్పినట్టుగా ఢిల్లీని ఏ విధంగా అయితే కాలుష్యం, వాయు కాలుష్యం చేసి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు ప్రజలు, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కూడా ఈ సోషల్ మీడియా కాలుష్యం వల్ల ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు, మామూలు సామాన్యులు కూడా. ఎందుకంటే ఏంటి అసలు ఈ దారుణాలు ఏంటి, ఈ పైగా దీన్ని ఏంటంటే ఈ అరెస్టులు ఇవన్నీ చూపిస్తా దాన్ని మళ్ళీ ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. అంటే ఏంటి, చూస్తా ఊరుకోవాలా పోలీసులు కానీ మిగతా వాళ్ళు కానీ? కోర్టు కూడా అదే కామెంట్ చేసింది, మనం డిబేట్ లో చూసాం. అంటే మీరు మీ పని మీరు చేసేస్తున్నారు, ఏది చేయకుండా ఉండాలి అనేది. కాబట్టి వాళ్ళు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సన్నిహితులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధ్యత వహించాలండి. దీనికంతా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే కీలకమైనటువంటి పదవుల్లో ఉన్నారో, నేను ఒకటే చెప్తున్నా, ఇవాళ నేను కూడా ఆర్కే గారి దీంట్లో కూడా విజయసాయి రెడ్డి గారి గురించి ఏదో నేను చూసా ప్రోమోలో. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయసాయి రెడ్డి గారు ఆయన ఒక చార్టెడ్ అకౌంటెంట్, అంటే బాగా చదువుకున్నవాడు, చార్టెడ్ అకౌంటెంట్. ఆయన జనరల్ సెక్రటరీ అయ్యాడు, రాజ్యసభ సభ్యుడైతే ఆయన ఫస్ట్ వీళ్ళందరికంటే ముందు ఆయన చాలా దారుణమైనటువంటి, చాలా నీచమైనటువంటి ట్విట్టర్లో పోస్టులు చేశారు. దరిద్రమైన భాష. అసలు ఈయన మనిషికి ఆ పదవి ఎందుకు ఉంది, ఆ మనిషి ఆ పదవికి అర్హుడు అనిపిస్తుంది ఒక్కోసారి. అన్న స్టార్టింగ్ లో చూసి నేను షాక్ అయ్యా. అసలు అప్పటి వరకు ఒక ట్విట్టర్ని ఆ రకంగా మిస్యూజ్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. పుట్టుకలు మాట్లాడతాడు, కుటుంబంలో వాళ్ళని మాట్లాడతాడు. అసలు నన్ను అడిగితే ఇప్పుడు అరెస్ట్ అయ్యే వాళ్ళందరూ చాలా తక్కువ అతనితో పోల్చుకుంటారు. అంత ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండి ఆయన మాటలు ఏంటిది ఈ రకంగా మాట్లాడుతున్నాడు అని నాకు అనిపించింది. పప్పు గిప్పు అని మొదలు కూడా ఆయన సార్ ఒక పప్పు అనే కాదు సార్, పుట్టుకల గురించి కూడా మాట్లాడాడు. రామోజీరావు గారిని తీసుకొచ్చి రాము అంటే ఏంటి అసలు, ఆయన వయసు ఏంటి? రామోజీరావుతో తలపడ్డాను, నువ్వు తలపడితే అది చెప్పాలా నువ్వు? అందువల్ల ఎవరైతే హేయమైన నీచమైన దరిద్రమైన భాష వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎప్పుడైతే చేశారో మిగతా వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఎంబోల్డెన్ అయ్యారు. ఈ చిన్న కింద వాళ్ళు అంటే పెద్ద నాయకులే ఈ స్థాయిలో మాట్లాడుతున్నారంటే మనం కూడా ఏదో చేస్తే గుర్తింపు పొందుతాం పార్టీలో అనుకొని మొదలు పెట్టారు వాళ్ళు. అంటే దీని కల్ప్రిట్స్, దీని మూలాలు మనం గమనించినట్లయితే హయ్యర్ పొజిషన్స్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సంస్కృతిని మొదలు పెట్టారండి. సో వాళ్ళు బాధ్యత. పాయింట్ కూడా అదే అనిపిస్తుంది ఒక్కోసారి. ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళని వీళ్ళని నోటీసులు ఇస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అది సినిమా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకి నోటీస్ ఇచ్చే స్థాయికి వచ్చారు, అది నడుస్తుంది. మరి అసెంబ్లీలో భువనేశ్వర్ గారిని కించపరిచిన వాళ్ళ పరిస్థితి, ఎమ్మెల్యేలుగా అప్పుడు మాజీ మంత్రులుగా ఉన్నవాళ్ళు, వాళ్ళని ఏం చేయబోతారు? అసెంబ్లీలో ఉన్న వాళ్ళు ఎలా ఇది చేస్తారు? లేకపోతే ఇప్పుడు మీరు చెప్పిన ఈ నీచమైన క్యారెక్టర్ మీరు చెప్పారు కదా ఇప్పుడు విజయసాయి రెడ్డి, ఆయన చేసిన ఆరోపణలు, ఆయన వాడిన ఫిల్తీ లాంగ్వేజ్, మరి వాళ్ళు కూడా ఇదే ఇంతకంటే ఎక్కువ కదా, మరి అతను కూడా నోటీసులు ఇస్తారా? నాకు ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళ పత్రికలో చూశాను, కన్నబాబు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు, మాజీ మంత్రి అతను అంటాడు చంద్రబాబు నాయుడు గారు ఒకటి క్రియేట్ చేసుకొని జరిగినట్టుగా మాట్లాడాడు అని అంటాడు ఆయన. అంటే వాళ్ళ వీడియోస్ లేవా, వాళ్ళు ఏమో మాట్లాడారు అన్నది? జర్నలిస్ట్ అయ్యుండి ఆయన కూడా అలా అన్నాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంటే ఎవరిని ఫూల్ చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు పాత వీడియోలు మనకి అందుబాటులో ఉన్నాయి కదా, ఆ రోజు ఏం జరిగింది, అసెంబ్లీలో ఏం జరిగింది, ఎవరేం మాట్లాడారు, ఎందుకు ఆ ప్రస్తావన వచ్చింది, ప్రస్తావన ఎవరు తీసుకొచ్చారు, ఆ ప్రస్తావన వచ్చినప్పుడు దాన్ని కంటైన్ చేయాల్సినటువంటి స్పీకర్ ఏం చేశాడు, సభానాయకుడు ఏం చేశాడు, ఇవన్నీ జనం గమనిస్తున్నారు కదండి. అంటే ఆయన అంతా క్రియేట్ చేసుకున్నాడంట, క్రియేట్ చేసుకొని వెళ్ళిపోయి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆయన బర్స్ట్. ప్రజలు మొఖాన ఊసినా కూడా వీళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు, రియలైజేషన్. నేను అంత నీట్గా చెప్పను కానీ బుద్ధి రాలేదు వీళ్ళకి. మొఖాన ఊసారు ప్రజలు, అయినా బుద్ధి రాలేదు. జీవిరెడ్డి గారు ఒకటి, రామ్ గోపాల్ వర్మ నాకు బాగానే పరిచయం, ఫ్రెండ్ లాంటి వారు, నీకు బాగానే ఫ్రెండే కదా. సో రామ్ గోపాల్ వర్మ గారి విషయంలో పోలీసుల వైఖరి ఎలా ఉంది?
రామ్ గోపాల్ నో డౌట్ friend ఏం కాదండి, తెలుసు. తెలివిగలడు. సరే ఓకే. ఎనీవే రామ్ గోపాల్ వర్మ విషయంలో ఇప్పుడు పోసాని కృష్ణమూర్తి అయితే ఏదో పరారిలో ఉన్నాడు అంటున్నారు, మరి వర్మ గారు అయితే పరారిలో లేడు. మరి ఆయన విషయంలో ఎలా ఉంటుంది అనేది ఒకటి. నాకు రెండో అర్థం కాంది, ఇప్పుడు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని, భువనేశ్వర్ గారిని, లోకేష్ గారిని అవమానించిన వాళ్ళని ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఇప్పుడు వాళ్ళు ఎమ్మెల్యేలు కాదు, ఎట్లా? డెఫినెట్గా వెంకటకృష్ణ గారు, దానికి ఫలితంగా ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు, పాతాళానికి నెట్టేశారు. వాళ్ళు అనుకుంటారు వాళ్ళు ఏదో పరిపాలన. శ్రీమతి భువనేశ్వర్ గారిని అత్యంత దారుణంగా అవమానించారు అసెంబ్లీలో. ఈరోజు అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా చేశాడు దేవుడు. కర్మఫలం చూడండి వాళ్ళకి. ఏ అసెంబ్లీలో అయితే వారిని అవమానానికి గురి చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి అడుగు పెట్టలేకుండా పోతున్నాడు. నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుక్కుండే స్థితికి వచ్చాడు. నేను 30 సంవత్సరాల అధికారంలో ఉంటున్న వ్యక్తి ఈరోజు లిటరల్లీ కాళ్ళు పట్టుకోవడం ఒక్కడు తక్కువ ఆ పరిస్థితికి వచ్చాడు. నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి. ఏ అసెంబ్లీలో అయితే అవమానం చేశారో అదే అసెంబ్లీలోకి ఈరోజు అడుగు పెట్టాడు. దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు, అత్యంత దారుణమైన పనిష్మెంట్ ఇచ్చాడు. అపార్ట్ ఫ్రమ్ దట్ చట్టపరంగా కూడా డెఫినెట్గా ఆ రోజు ఎవరైతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు కావచ్చు, అంబటి రాంబాబు గారు కావచ్చు, వీళ్ళంతా ప్రొవోక్ చేశారు ఆ రోజు. ఇట్ ఈస్ ఆల్ ఆన్ రికార్డ్, అంతా ఎయిర్లోకి వెళ్ళినవి, అన్ని రికార్డ్స్ ఉన్నవి. డెఫినెట్గా అప్రాపరియేట్ టైంలో ఆ రికార్డ్స్ అన్ని ప్రజలకు అఫీషియల్గా చూపించి చట్టం ముందు శిక్షలు వాళ్ళకి వేసేటట్టు డెఫినెట్గా చర్యలు ఉంటాయని నేను ఉంటాయి. అందులో డౌట్ ఏం లేదు. ఎప్పుడూ కాదండి, ప్రస్తుతం జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రజలకి చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. దీని మీద ఒక చర్చ జరగాలి. ఆ రోజు జరిగింది, ఎవరెవరు ఏం మాట్లాడారు అనేది, అది ఆ క్లిప్పింగ్స్ అన్ని కనుక మీకు ఆర్కైవ్స్ నుంచి తీసి వేసినట్లయితే మొత్తం ఎస్టాబ్లిష్ అవుతుంది. ఉంటాయి, వాళ్ళు చెప్తున్నారు కదా, ఇవాళ రికార్డ్స్ లో ఉంటాయి కదా, రికార్డ్స్ లో ఉంటాయి. ఒక ఆయన అంటాడు అన్నట్టు నిరూపిస్తే రాజకీయాల్లో తప్పుకుంటాడంట. రాజకీయాల్లోంచి కాదు, ఆయన భూమి మీద అంత ఎవిడెన్స్ ఉంది అక్కడ. మరి దాన్ని సెషన్ నడుస్తుంది కాబట్టి సార్ డెఫినెట్గా వారు చెప్పింది 100%, మీరు చెప్పింది కరెక్ట్ సార్, 100%. బట్ మా సార్ కొంత ప్రయారిటీస్ ఇప్పుడు చూస్తున్నారు కదా, డెఫినెట్గా ఈ అంశం ఏమి వదిలిపెట్టేది లేదు. డెఫినెట్గా మీరు చెప్పింది మంచి సలహా. అది అసెంబ్లీలోనే ఆర్కైవ్స్ నుంచి ఆ రికార్డ్స్ తీసి అసెంబ్లీలోనే ప్లే చేస్తే ఇంకా మంచిది. అంటే అది మళ్ళా చూడాల్సిన సబ్జెక్ట్ కాదు, కానీ తప్పదు. ఇప్పుడు ఒకటి జీవి మళ్ళా చెప్పుకోవడానికి కొంత బాధ అనిపించే సబ్జెక్టే అయినా కూడా నిన్న కౌన్సిల్లో లోకేష్ గారు అవుట్ రైట్ గా వాయించుకోవడం కదా వాళ్ళని. సో ఆ సబ్జెక్ట్ ప్రజలు దాన్ని బేస్ చేసుకుని ప్రజలు ఒక డెసిషన్ తీసుకున్నారు ఎలక్షన్స్ లో. వాళ్ళ అడాసిటీ ఎలా ఉందంటే ఆయన క్రియేట్ చేసుకున్నారని చెప్తున్నారండి. ఒక జర్నలిస్ట్ గా పనిచేసి మాజీ మంత్రిగా ఉన్నా అది ఎవరో ఆయన క్రియేట్ చేసుకున్నాడు. క్రియేట్ చేసి ఏడిపోతుంది అంత పెద్ద నాయకుడికి అనడానికి కూడా కాస్త మనం ఇంగితం ఉండాలి కదా. క్రియేట్ చేసుకోవడం ఏంటి? ఆ కన్నబాబుకి ఏమైనా వయసు వచ్చింది కాస్త అనకూడదు, కానీ ఇంక వెళ్ళిపోయాడు రాజకీయాల నుంచి, వదిలేసి ఆయనకి ఏం భవిష్యత్తు లేదు, నేను ఉంటుంది ఇంకే ఏ ఉండటం అంటే ఉంటారులేండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే అంత నీచంగా మాట్లాడి ఇట్ ఈస్ ఆన్ రికార్డ్, ఎవ్రీథింగ్ ఉంది. మళ్ళీ దాన్ని సమర్థించుకున్నారు వాళ్ళు, మాట్లాడిన వాళ్ళు బయటకు వచ్చి అంబటి రాంబాబు లాంటి వాళ్ళు సమర్థించుకున్నారు. మళ్ళీ ఈరోజు వచ్చి ఏ మొహం పెట్టుకొని కన్నబాబు గారు చెప్తారు. కొంచెమన్నా అరే కడుపుకు మనం తినేది అన్నమయ్య కన్నబాబు గారు, ఏమి బతుకులు మనవి కూడా బతుకులు చూస్తున్నారు, చూస్తారని కొంచెమన్నా కామన్ సెన్స్ లేదు కదా. ఒక మంచి పొజిషన్ ఈరోజు గౌరవం దక్కించుకో. అదే మాజీ మంత్రిగా గౌరవం ఉంచుకో. ఇంకా ఎంతవరకు జరిగింది తప్పు అడుగు, ప్రజల్ని క్షమాపణ అడుగు. కొంతమంది ఎంతో చాలా తక్కువ స్థాయి వాళ్ళు కూడా ఈరోజు ప్రజల ముందుకు వచ్చి అడుగుతున్నారు కదా, తప్పు జరిగింది క్షమించమని అడుగుతున్నారు కదా, నీకేమైంది అడుగు. అంత నామూషి ఏంటి? మీరు చేసింది క్షమించిన తప్పు చేశారు, కనీసం ఇప్పటికైనా కాస్త కామన్ సెన్స్ ఉంటే ఒకసారి అప్పీల్ చేసుకుంటే ఏం పోతుంది? ఒకళ్ళు కాబట్టి ఒకళ్ళైనా కనీసము చట్టాలు క్షమించకపోయినప్పుడు కూడా కొంతమంది ప్రజలను క్షమిస్తారు. ఇంకా మీరు ఇలా దిగజారి బిహేవ్ చేస్తామంటే డెఫినెట్గా నేను చెప్తున్నా మాబ్ లించింగ్ జరుగుతుంది. కన్నబాబు గారు గుర్తుపెట్టుకోండి, మీ మీద అంటే మీ వ్యక్తిగతంగా మీ ఒక్కడి మీద కాదు, ఇలా మాట్లాడే వాళ్ళ మీద తప్పు చేశారు, అత్యంత నీచంగా మాట్లాడారు. మళ్ళీ దాన్ని సమర్థించుకుంటే మళ్ళీ రేపు వచ్చి టీడీపీ వాళ్ళు చేశారు, ఇంకో వాళ్ళు చేశారని మీరు అనొద్దు. ఇలాంటి సందర్భాలను ఒళ్ళు మండి కడుపు కాలి మాబ్ లించింగ్ చేస్తారు, ఊరగా చేయరు. మూకదాడులు ఇట్లా అడ్డగోలు వాదనలు చేసి అడ్డగోలు సమర్థించుకుంటేనే మూకదాడులు చేస్తారు, ఊరగా చేయరు. గుర్తుపెట్టుకోండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని కొంచెం మనసుతో మాట్లాడండి.
మరీ నీచమైన రాజకీయ దిగదారదు నీచంగా. యా రైట్. పద్ధతిగానే ఉన్నారు కదా ఇంతమంది, ఏమైంది మీకు? జగన్మోహన్ రెడ్డి కొంతమంది ఏమో ఈ పశ్చాత్తాపాలు ఇవి వ్యక్తం చేస్తున్నారు కదా, అంటే ఏంటి మాకు ఇంకా మమ్మల్ని అరెస్ట్ చేయకండి, మా మీద కేసులు వద్దు, మా కుటుంబాలు అలరవుతాయి, అది ఇదని పాపం తెగ బాధపడుతున్నారు. షర్మిల గారేమో ఎంత ఇదైనా సరే ఎవరిని వదలొద్దు, ఇంతకంటే ఎక్కువ, ఇందాక మీరు అన్నట్టుగానే ఇంతకంటే ఎక్కువ మేము అనుభవించాం, వాళ్ళని ఎవరిని వదలొద్దు అని చెప్పి ఆవిడ అంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాల్సిన అవసరం ఉంది? ఖచ్చితంగా భవిష్యత్తులో ఇటువంటివి జరగకూడదు అని అనుకుంటే ఇందా నేను చెప్పినట్టుగా కఠినమైనటువంటి వారి బుద్ధి చెప్పాల్సిందే. అదే ప్రజలు కూడా ఈ రోజున కోరుకుంటున్నారు. ఇంకోటి, ఇంతకు ముందు మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన మేకపోతు గాంభీర్యం అండి. ఇంకొకటి, ఆయనకి రియలైజేషన్ అనేది ఉండదు. నా పెద్దలు మాట్లాడుతూ కూడా జగన్ తెలుసుకోవాలని అంటే ఆయన తెలుసుకోడు. అందుకనే నిన్ను అంటున్నాడు, నన్ను డిస్క్వాలిఫై చేస్తారా, ఎంత పొగరు చూడండి. అది ప్రజలు ఇటువంటి బుద్ధి చెప్పిన తర్వాత కూడా ఒక మనిషిలో అనేది ఆ రియలైజేషన్ కాదు కదా. రియలైజేషన్ ఆర్ అనే స్పెల్లింగ్ లో లెటర్ కూడా అతను కనిపించట్లే. నన్ను డిస్క్వాలిఫై చేయమనండి చేతనైతే. అంటే ఇలా వేల కోట్లు లక్షల కోట్లు దోచుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి కూడా ఇప్పటికీ కూడా నన్నేం చేస్తారు, నన్ను డిస్క్వాలిఫై చేయమని చేతనైతే అని చెప్పనంత అహంకారపూరితమైనటువంటి భావజాలము జగన్ గారికి ఆయన నాయకులకు ఉన్నది. అంబటి రాంబాబు గారిని ఇదే అంటున్నాము, ఆయన పట్టించాడు కదా ఆయన అనుచరుని, అదే ధోరణితో చెప్పమనండి. అవును, నేను మంత్రిగా ఉన్నప్పుడు వేల కోట్లు నేను దోచుకున్నాను, నేను ఇప్పుడు నా ఇంట్లోనే ఉన్నాను, నన్ను ఎవడేం చేయగలుగుతాడనో బయటకు వచ్చి చెప్పమనండి. ఎవరేం చేస్తారో తెలిసిపోతుంది కదా. అట్లానే ఆయన వచ్చి పట్టుకుపోయినట్టు ఈయనను కూడా పట్టుకుపోతారు. ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళు పూర్తిగా ప్రజల్లో విశ్వసనీయతను కోల్పోయారు. అది తెలుసుకొని కనీసము బుద్ధి తెచ్చుకొని భవిష్యత్తులో అలా ఉండకుండా ఉండాలంటే ఇటువంటి జ్ఞానం, మంచి మాటలు వినేటటువంటి లక్షణాలు ఉన్న మనుషులు కాదు వాళ్ళు. ఒకటి. రెండోది, ఇప్పుడు చూడండి, అమరావతి మొన్న 15,000 కోట్లే కాకుండా ఇప్పుడు మెట్రో రైలు ప్రాజెక్టు కోసం అని ఇంకో 2,500 కోట్లు, అలానే భూ సర్వే కోసం అని చెప్పని బైపాస్ రోడ్డుకి ఇంకో 6,000 కోట్లు, అలా ఈ రాష్ట్రానికి ఒక పక్క అంతా 1,000 కోట్ల నిధులు కేంద్రం ఇస్తోంది, రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకోగలుగుతుంది, త్వరితగతిన డిపిఆర్లు అయిపోతున్నాయి, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మరి వీళ్ళకి పడదు కదా అసలు అభివృద్ధి అనే పదం అనేది. వీళ్ళకి కడుపు మంట కదా, వాళ్ళకి ఏమంటే గ్యాస్ వచ్చేస్తుంది అనమాట కడుపులో, అదేమంటారు అల్సరా, అట్లా వచ్చేస్తుంది, యాసిడ్ లాగా ఫామ్, ఆ ఎసిడిటీ వచ్చేసి వాళ్ళకి తట్టుకోలేరు అనమాట. అంటే భరించలేక కడుపు నుంచి గుండెకి వస్తుంది, గుండె నుంచి బ్రెయిన్ కి వెళ్ళి అల్టిమేట్లీ ఇక్కడ బ్రెయిన్ దగ్గర ఏమైపోతుంది వాళ్ళకి అదంతా. ఇంకా ఒక స్టేజ్ కి వెళ్ళిపోయిన తర్వాత నేనే అన్ని, నన్ను ఎవరు ఏం చేయలేదని చెప్పని రోడ్ల పైన తిరుగుతూ నేనే ఇంకా ఏదైనా చేయగలుగుతాను అని చెప్పని ఒక భ్రమలో బతుకుతూ ఉంటారు ప్రజలు. వాళ్ళని ఏమంటారు మీకు తెలుసు, నాకు తెలుసు. అటువంటి స్థాయికి ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసారు వాళ్ళు. ఇంకా కూడా దిగజారిపోవద్దనేది మేము చెప్తున్నాం. ప్రధాన ప్రతిపక్షాన్ని గొంతు చించుకొని మైకుల ముందుకు వచ్చి నా జన్మ హక్కులాగా పోరాడితే రాదది. అది కూడా తెలుసుకోవాలి కదా. ఆయన నా జన్మ హక్కులా ఫీల్ అవుతున్నాడేమో పాపం. ప్రజలు చెప్పినటువంటి బుద్ధిని తెలుసుకొని కనీసము కొన్ని మంచి సలహాలు, రాష్ట్రం బాగుపడుతుంది, మీరు ఎలాగో నాశనం చేశారు, ఇప్పుడైనా రాష్ట్ర ప్రజలు బాగుపడుతున్నారు, బాగుపడాలని అనుకుంటే మంచి చేయాలని మీకు కనిపిస్తే 4 సలహాలు ఇవ్వండి. లేదు అంటే గనక ఇప్పుడు ఎట్లా అసెంబ్లీకి కూడా రాకుండా మళ్ళీ ఒకటి, వెంకటకృష్ణ గారు మీకేమైనా అర్థమైతే చెప్పండి, ఈ ఎదురుదాడి ప్రతిసారి ప్రశ్నలు ఏంటండి? నిన్ను ప్రజలు ఎన్నుకుందంటే నిన్ను ఎమ్మెల్యే, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని అన్నారా, లేదంటే ఓన్లీ నీ జగన్మోహన్ రెడ్డి అని చెప్పనని అంటారా? ఎమ్మెల్యే లాగా నువ్వు బి ఫామ్ తీసుకొని దానికి కంటెస్ట్ చేసి, లేదంటే దానికి వెళ్ళి ప్రజలు ఓట్లు వేసి నిన్ను వెళ్ళిన దానికి దాని పేరులోనే ఉంది కదా నువ్వు అసెంబ్లీకి వెళ్ళాలి, అసెంబ్లీ మెంబర్వి అనేసి. నేను పోను అని అంటే ఏంటి అసలు వీళ్ళు? ఆయన యథా రాజా తదా ప్రజ కాబట్టి ఆయన అట్లా మాట్లాడతాడు. ఆ కింద ఉన్నటువంటి ఆ మాజీ మంత్రులు వీళ్ళందరూ కూడా ఓకే మా బాస్ ఒక మాట అన్నాడు కదా, మేము 10 మాటలు ఇంకా చేర్చి మాట్లాడాలని మొదలు పెడతారు. ఇది ఈ రాష్ట్రానికి ఇంకా మంచిది కాదు. ఇప్పుడిప్పుడే వ్యాపారస్తులు ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో ఈ రాష్ట్రం పైన, ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి పాలసీల పైన, వివిధ శాఖలకి తీసుకున్నటువంటి ఈ సెక్టార్లకు తీసుకున్న పాలసీల పైన నమ్మకం వస్తుంది. భారీ స్థాయిలో పెట్టుబడులు మళ్ళీ వస్తున్నాయి. అటు కేంద్ర సహకారము ఉంటుంది. ఏదైతే మా కూటమి ప్రభుత్వము వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ అని చెప్పామో ఆ దిశగా మేము వెళ్తుంటే ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ మధ్యలో ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్, ప్రజాస్వామ్యము, ధర్మము, నీతి ఇవన్నీ ఇప్పుడే గుర్తొస్తాయి వైసీపీ వాళ్ళకి. ఇది నమ్మే పరిస్థితులు ప్రజలు లేరు. ప్రభుత్వం కఠినమైన చర్యలు గ్యారంటీగా తీసుకుంటుంది. చూద్దాం. ఈ అసెంబ్లీకి వెళ్లకుండా చేసిన దాని విషయంలో వాళ్ళలో కూడా ముసలం మొదలైందంటలే. ఆ ముసలం ఎప్పటికీ వెలుగు చూస్తూ ఏం జరగబోతుంది అనేది త్వరలోనే
మనకి తెర మీదకి వచ్చే అవకాశం ఉందంట. ఆ భాగవతం కూడా చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ విక్రమ్ గారు అండ్ యామిని గారు, జీవి రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.